This conference will now be recorded. Okay, then fine. So the third day we have seen generative shape design. So generative shape design is nothing but designing the shape of the parts, like the outer bodies, outer shapes, which is irregular shapes. లైక్ ఇప్పుడు మనం రెగ్యులర్ గా ఉన్నాయి అనుకోండి, లైక్ ఇప్పుడు ఏమైనా రెగ్యులర్ డిజైన్స్ ఉన్నాయి, లైక్ మొబైల్ ఫోన్ లో ఇరెగ్యులర్ డిజైన్ అంటే ఇరెగ్యులర్ డిజైన్ అయితే ఏమి ఉండదు. ఆర్ఎల్స్ ఎనీ చార్జర్స్ లో కానీ చార్జర్ సాకెట్స్ లో కానీ, సో టెలివిజన్స్ ఆర్ ఫ్రిడ్జెస్ ఎలక్ట్రానిక్స్, కొన్ని పార్ట్స్ లో ఇప్పుడు బైక్ లో కూడా కొన్ని పార్ట్స్ మనం పార్ట్ డ్రైవ్ లో చేయొచ్చు. లైక్ వీల్స్ ఉన్నాయి, వీల్స్ పార్ట్ డ్రైవ్ లో చేయొచ్చు. ఆర్ నెక్స్ట్ హ్యాండిల్ రాడ్స్ ఉంటాయి, హ్యాండిల్ రాడ్స్ మనం పార్ట్ డ్రైవ్ లో చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కొన్ని లైక్ సైడ్ బంపర్స్, ఫ్రంట్ బంపర్స్ కానీ అలాంటివన్నీ పార్ట్ డ్రైవ్ లో చేయొచ్చు. బట్ ఇఫ్ యూ గో ఫర్ ఎనీ ఆఫ్ ద క్రిటికల్ క్రాస్ సెక్షన్స్ లైక్ హెడ్ లైట్ డిజైన్ అండ్ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ కానీ, సీట్ కోల్ కానీ, సో ఇలాంటివి డిజైన్ చేసేటప్పుడు మనం పార్టిషన్ లో చేయాలంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. వై? బికాస్ వీఆర్ ఫైండింగ్ సమ్ ఇరెగ్యులర్ షేప్స్. సో ఇరెగ్యులర్ షేప్స్ అని మనం ఫైండ్ చేస్తాం. సో అందువల్ల విల్ డెఫినెట్లీ గో విత్ జనరేటివ్ షేప్ డిజైన్. ఓకేనా? జనరేటివ్ షేప్ డిజైన్ మాడ్యూల్ ఇన్ కెటియా. సో ఆల్రెడీ మనం అది ఇంట్రడ్యూస్ అయ్యాం. అండ్ నెక్స్ట్ టుడే వీ హ్యావ్ టు కంప్లీట్ వైర్ ఫ్రేమ్ యాజ్ వెల్ as వీ హ్యావ్ టు కంప్లీట్ సమ్ సర్ఫేస్ ఆపరేషన్స్. అండ్ ఈ రోజు నేను మీకు డయాగ్రామ్ ఇస్తాను. సో ఆ బేసిక్ డయాగ్రామ్ కి మీరు రెండు క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ గా చూడండి, ఏదైనా షేప్ డిజైన్ చేశారంటే ఆ షేప్ కి కంప్లీట్ గా స్కెచ్ అయినా ఉండాలి, ఆర్ ఎల్స్ వైర్ ఫ్రేమ్ అయినా ఉండాలి. ఓకేనా? ఈ స్కెచ్ వైర్ ఫ్రేమ్ అనేది ఒక జామెట్రికల్ సెట్ లో ఉండాలి. సో రిఫరెన్స్ గా మీరు ఏమైనా తీసుకోండి. ఇప్పుడు నాకు ఒక సర్ఫేస్ కావాలమ్మా, లైక్ ఇప్పుడు నాకు వాటర్ బాటిల్ అవుట్ సైడ్ సర్ఫేస్ కావాలి. సో వాటర్ బాటిల్ అవుట్ సైడ్ సర్ఫేస్ మీకు కావాలి అంటే దానికి చాలా రెఫరెన్సెస్ యూజ్ చేయాలి. రెఫరెన్స్ ప్లేన్స్ యూజ్ చేయాలి, పాయింట్స్ యూజ్ చేయాలి, లైన్స్ యూజ్ చేయాలి, ఆర్ సమ్ కర్వ్స్ కానీ, ప్రొజెక్షన్స్ కానీ, స్కెచెస్ కానీ. సో మీరు ఎట్ ఎ టైం అన్ని ప్రొజెక్షన్స్ తోనే చేయరు, లైక్ అన్ని వైర్ ఫ్రేమ్ తో చేయరు, కొన్ని సార్లు స్కెచ్ లో కూడా వెళ్ళాల్సి వస్తుంది. సో అప్పుడు మీకు అది స్కెచ్ లా కన్వర్ట్ అవుతుంది. సో ఇలాంటివన్నీ మనకి ఒక జామెట్రికల్ సెట్ లో ఉండాలి. వైర్ ఫ్రేమ్ కానీ, స్కెచ్ కానీ, ఈ ఈ వైర్ అంటే ఇప్పుడు మన ఫీచర్ ఉంది, ఒక సర్ఫేస్ ఫీచర్ ఉంది. ఆ సర్ఫేస్ ఫీచర్ కి వైర్ ఫ్రేమ్ ఉంటుంది, యాజ్ వెల్ స్కెచ్ కూడా ఉంటుంది. సో వైర్ ఫ్రేమ్ అండ్ స్కెచ్ ఒక జామెట్రికల్ సెట్ లో ఉండాలి కంపల్సరీగా. అండ్ నెక్స్ట్ రిఫరెన్స్ ఎలిమెంట్స్ ఉంటాయి, లైక్ పాయింట్స్ కానీ, ప్లేన్స్ కానీ. ఇలా డిఫర్ చేసుకోవాలని అడిగితే డిఫర్ చేసుకోవాలి అంటే, సో టు మేక్ ఏ క్లియర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఈ ప్రాజెక్ట్ మీద నెక్స్ట్ టైం ఇంకొకరు వర్క్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఒక క్లియర్ కట్ ఐడియా ఉంటుంది. ఓకే, ఈ జామెట్రికల్ సెట్ లో ఓన్లీ పాయింట్స్ అండ్ ప్లేన్స్ ఉంటాయి, ఈ జామెట్రికల్ సెట్ లో ఓన్లీ స్కెచెస్ అండ్ వైర్ ఫ్రేమ్స్ ఉంటాయి, అండ్ నెక్స్ట్ జామెట్రికల్ సెట్ లో ఓన్లీ మనకి సర్ఫేసెస్ ఉంటాయి. సర్ఫేస్ నథింగ్ బట్ ద ఫీచర్ ఆపరేషన్స్ ఉంటాయి. దీంట్లో ఫీచర్ ఆపరేషన్స్, దీంట్లో ఒక జామెట్రికల్ సెట్ లోనేమో మనకి పాయింట్స్ కానీ, ప్లేన్స్ కానీ, అండ్ ఇంకో జామెట్రికల్ ప్రొజెక్షన్స్ కానీ, అండ్ ఇంకో జామెట్రికల్ సెట్ లో వైర్ ఫ్రేమ్ స్కెచెస్. సో ఇలా మనం క్లియర్ కట్ గా చూసుకోవాలి. ఐఎమ్ గోయింగ్ టు ప్రెజెంట్ మై స్క్రీన్. ఓకే. సో దిస్ ఇస్ ద సాఫ్ట్వేర్ స్టార్ట్అప్ ఇంటర్ఫేస్. సో స్టార్ట్అప్ ఇంటర్ఫేస్ ఇది. అండ్ ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలంటే జనరేటివ్ షేప్ డిజైన్ లోకి వెళ్ళాలి. సో జనరేటివ్ షేప్ డిజైన్ లోకి వెళ్ళాలంటే జస్ట్ క్లిక్ ఆన్ స్టార్ట్. స్టార్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ గో ఫర్ షేప్. ఇన్ ద షేప్ జస్ట్ గో ఫర్ జనరేటివ్ షేప్ డిజైన్. సో జనరేటివ్ షేప్ డిజైన్ కిందకి వెళ్తున్నాం సార్. మనకి మెకానికల్ డిజైన్ లో వైర్ ఫ్రేమ్ అండ్ సర్ఫేస్ డిజైన్ కూడా ఉంది కదా సార్, మరి పర్టికులర్ గా జనరేటివ్ షేప్ డిజైన్ కి ఎందుకు వెళ్తున్నారు షేప్ లోకి వచ్చి అంటే, సో వీఆర్ ఫైండింగ్ మోర్ నెంబర్ ఆఫ్ అడ్వాన్స్డ్ టూల్స్ ఇన్ జనరేటివ్ షేప్ డిజైన్. సో ఎక్కువగా మనకి అడ్వాన్స్డ్ టూల్స్ అనేవి జనరేటివ్ షేప్ డిజైన్ లో ఉంటాయి. ఓకేనా? సో అందువల్ల మనం షేప్ నెక్స్ట్ విల్ గో ఫర్ జనరేటివ్ షేప్ డిజైన్. జస్ట్ క్లిక్ ఆన్ జనరేటివ్ షేప్ డిజైన్. సో ఐ ఆస్క్ ఫర్ ఆన్ డైలాగ్ బాక్స్ విల్ కమ్. సో ఈ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ మీకు ఎనేబుల్ హైబ్రిడ్ డిజైన్ అండ్ క్రియేట్ జామెట్రికల్ సెట్ రూల్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇన్ కేస్ మీకు క్రియేట్ జామెట్రికల్ సెట్ వద్దు, మీరు అక్కడ క్రియేట్ చేయాలనుకున్నారు అనుకోండి, అంటే పార్ట్ ఓపెన్ అయిన తర్వాత, పార్ట్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ కూడా క్రియేట్ చేయొచ్చు. జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు చూడండి, మనకి లెఫ్ట్ సైడ్ స్పెసిఫికేషన్ ట్రీ లో ఒక జామెట్రికల్ సెట్ మాత్రమే వస్తుంది. దానికి నేమ్ ఏముంటుందంటే జామెట్రికల్ సెట్ 1 అని ఉంటుంది. ఓకేనా? సో నేను ఇప్పుడు జస్ట్ నార్మల్ గా లైక్ ఒక రెక్టాంగులర్ బాక్స్ చేసి చూపిస్తాను. చేసి చూపిస్తాను విత్ రెస్పెక్ట్ టు వైర్ ఫ్రేమ్. అంటే నేను 2 జామెట్రికల్ సెట్ తీసుకుంటాను. ఒక జామెట్రికల్ సెట్ లోనేమో కంప్లీట్ గా వైర్ ఫ్రేమ్ పెడతాను, అండ్ ఇంకో జామెట్రికల్ సెట్ లోనేమో నేను సర్ఫేస్ పెడతాను అనమాట. ఓకేనా? సో ఎలా చేస్తాను చూడండి. సో నేను హైడ్ చేస్తున్నాను ఈ ప్లేన్స్ ని. సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఐఎమ్ గోయింగ్ టు హైడ్ షో. సో ఇప్పుడు యాక్సెస్ సిస్టమ్ పెట్టాలి కదా, జస్ట్ గో ఫర్ ఇన్సెట్ అండ్ జస్ట్ గో ఫర్ యాక్సెస్ సిస్టమ్. క్లిక్ ఆన్ యాక్సెస్ సిస్టమ్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. సో యాక్సెస్ సిస్టమ్ అయితే వచ్చేసింది. సో దిస్ ఇస్ ద యాక్సెస్ సిస్టమ్. అండ్ ఇప్పుడు చూడండి, సో ఆల్రెడీ నాకు జామెట్రికల్ సెట్ ఉంది. సో దాన్ని నేను వైర్ ఫ్రేమ్ జామెట్రికల్ సెట్ గా మారుస్తున్నాను. దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి జస్ట్ గో ఫర్ ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే దిస్ డైలాగ్ బాక్స్ విల్ బి ఓపెన్. అండ్ ఇక్కడ మీరు ఫీచర్ ప్రాపర్టీస్ లోకి వెళ్ళండి. ఫీచర్ ప్రాపర్టీస్, ఇక్కడ మీకు జామెట్రికల్ సెట్ అని ఉంది. సో నేను తీసేసి ఐఎమ్ గోయింగ్ టు గివ్ వైర్ ఫ్రేమ్.
వైర్ ఫ్రేమ్ జామెట్రికల్ సెట్ అని ఇచ్చాను, అప్లై. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకో జామెట్రికల్ సెట్ కావాలి కదా నాకు, ఎందుకు సర్ఫేస్ పెట్టాలి కదా, సర్ఫేసెస్ కోసం ఇంకో జామెట్రికల్ సెట్ కావాలి. సో దానికోసం నేను ఏం చేస్తాను, ఇన్సర్ట్ జామెట్రికల్ సెట్ క్లిక్ చేయండి. సో ఇది వాస్ట్ ఫర్ ఫాదర్ అంటే పార్ట్ 1 కదా ఫాదర్. సో ఇప్పుడు మీ ఎగ్జాంపుల్ ఈ వైర్ ఫ్రేమ్ లోనే ఇంకొక సబ్ జామెట్రికల్ సెట్ కావాలి, ఈ వైర్ ఫ్రేమ్ లోనే ఇంకొక సబ్ జామెట్రికల్ సెట్ కావాలనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఫాదర్ ఇది పెట్టుకుంటారు. డైరెక్ట్ మీకు దీంట్లోనే కావాలి కదా, అంటే ఈ పార్ట్ లోనే మీకు ఇంకో జామెట్రికల్ సెట్లు కావాలి, వైర్ ఫ్రేమ్ లో కాదు. సో అప్పుడు మరి పార్ట్ 1 అని పెట్టుకోండి. సో దీని ఏమేమో సర్ఫేస్ అనివ్వండి, సర్ఫేస్ జామెట్రికల్ సెట్. ఓకే. సో ఇప్పుడు మీకు 2 జామెట్రికల్ సెట్ వచ్చేసినాయి. వన్ ఈస్ వైర్ ఫ్రేమ్ జామెట్రికల్ సెట్ అండ్ అదర్ వన్ ఈస్ సర్ఫేస్ జామెట్రికల్ సెట్. ఇప్పుడు మీరు వైర్ ఫ్రేమ్ గీద్దాం అనుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగులర్ వైర్ ఫ్రేమ్ గీద్దాం అనుకున్నారు. సో రెక్టాంగులర్ వైర్ ఫ్రేమ్ గీయాలంటే మీరు ఏం యాక్టివేట్ చేసుకోవాలి, ఈ వైర్ ఫ్రేమ్ యాక్టివేట్ చేసుకోవాలి. దీన్ని యాక్టివేట్ చేసుకోవడం ఎలా, సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి డిఫైన్ అండ్ వర్క్ ఆబ్జెక్ట్ అని క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి డిఫైన్ అండ్ వర్క్ ఆబ్జెక్ట్ క్లిక్ చేస్తే, సో అండర్లైన్ చూడండి, అండర్లైన్ అనేది నెక్స్ట్ వైర్ ఫ్రేమ్ అండ్ జామెట్రికల్ సెట్ కి వెళ్ళింది అండర్లైన్. సో ఈ అండర్లైన్ దేనికైతే ఉంటే అది యాక్టివేట్ లో ఉన్నట్టు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నేను వైర్ ఫ్రేమ్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఇన్ జనరల్ గా ఐఎమ్ గోయింగ్ టు టేక్ పాయింట్. సో నార్మల్ పాయింట్ తీసుకున్నాను. పాయింట్ తీసుకొని హియర్ ఐఎమ్ గోయింగ్ టు కీప్ ద టైప్ యాజ్, సారీ పాయింట్ కాదు లైన్ కదా నాకు కావాల్సిన వైర్ ఫ్రేమ్ అంటే, లైన్ తీసుకున్నాను. ఐఎమ్ గోయింగ్ టు కీప్ టైప్ యాజ్ పాయింట్ అండ్ డైరెక్షన్. సో ఈ పాయింట్ దగ్గర ఈ డైరెక్షన్ లో ఐఎమ్ గోయింగ్ టు గివ్ సమ్ విడ్త్ 100, ప్రివ్యూ. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొక లైన్ తీసుకుంటున్నాను, ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్ లో 150, ప్రివ్యూ. ఓకే. ఇలా కంప్లీట్ గా ఇంకా ఈ పాయింట్ ఈ డైరెక్షన్ 100, ప్రివ్యూ. ఓకే. నెక్స్ట్ ఈ పాయింట్ ఈ డైరెక్షన్ రివర్స్, ప్రివ్యూ. ఓకే. నెక్స్ట్ ఈ పాయింట్ ప్రివ్యూ. ఓకే. అండ్ పాయింట్ అండ్ డైరెక్షన్ ఈ పాయింట్ అండ్ ఈ డైరెక్షన్, సో 150, ప్రివ్యూ. ఓకే. నెక్స్ట్ this point, this direction, preview. ఓకే. సో ఈ పాయింట్ ఈ డైరెక్షన్, ప్రివ్యూ. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ 4ని జాయిన్ చేయాలి. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి. ఓకే. ఫ్రమ్ దిస్ పాయింట్ టు దిస్ పాయింట్. సో మీరు చూస్తే నేను లైన్ కమాండ్ నేను మల్టిపుల్ టైమ్స్ తీసుకోవట్లేదు, ఎందుకు ఒక్కొక్కసారి లైన్ కమాండ్ మీద డబుల్ క్లిక్ చేశారనుకోండి, ఇంకా ఆ కమాండ్ మల్టిపుల్ టైమ్స్ యాక్టివేట్ లోనే ఉంటుంది, మీరు ఎస్కేప్ కొట్టే వరకు అది ఎక్కడికి వెళ్ళదు. సో కమాండ్ ఫినిష్ అయిపోయినా కానీ మళ్ళీ అదే కమాండ్ యాక్టివేట్ లో ఉంటుంది, చూసారా. ఓకే క్లిక్ చేసినా కానీ మళ్ళీ అదే కమాండ్ యాక్టివేట్ లో ఉంది. సో నేను మళ్ళీ క్యాన్సిల్ కానీ ఓకే కానీ కొట్టే వరకు, అదే ఎస్కేప్ కానీ క్యాన్సిల్ కానీ కొట్టే వరకు ఆ కమాండ్ అంతే ఉంటుంది. ఇప్పుడు ఎస్కేప్ కొట్టేసాను ఎందుకంటే నా వైర్ ఫ్రేమ్ అయిపోయింది. సో ఇది ఒక రెక్టాంగులర్ వైర్ ఫ్రేమ్ బాక్స్ అనమాట, దీన్ని క్రియేట్ చేశాను. సో ఈ వైర్ ఫ్రేమ్ మొత్తం దేంట్లో క్రియేట్ చేశాను, ఈ వైర్ ఫ్రేమ్ జామెట్రికల్ సెట్ లో క్రియేట్ చేశాను. అండ్ ఇప్పుడు సర్ఫేస్ క్రియేట్ చేయాలనుకున్నా, దీనికి సర్ఫేస్ క్రియేట్ చేయాలనుకుంటే నేను అప్పుడు ఏం చేయాలి, సర్ఫేస్ యాక్టివేట్ చేసుకోవాలి కదా. సర్ఫేస్ జామెట్రికల్ సెట్ రైట్ క్లిక్ ఇచ్చాను, డిఫైన్ అండ్ వర్క్ ఆబ్జెక్ట్, దీన్ని డిఫైన్ చేసుకున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రూడ్ తీసుకున్నాను, ఎక్స్ట్రూడ్ అంటే సర్ఫేస్ ఎడిషన్ ఇన్ లీనియర్ డైరెక్షన్, ఎక్స్ట్రూడ్ తీసుకున్నాను. సో ఈ స్కెచ్ ఎక్స్ట్రూడ్ అవ్వాలి ఈ డైరెక్షన్ లో. సో ఎంత ఎక్స్ట్రూడ్ అవ్వాలి, 150, ప్రివ్యూ. ఓకే. అలా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీన్ని హైడ్ చేయండి, దీన్ని హైడ్ చేస్తున్నాను, చూసారా. ఇలా హైడ్ మళ్ళీ చేస్తాను, కంప్లీట్ టోటల్ అయిపోయిన తర్వాత చెప్తాను. సో ఇది కూడా యూజ్ చేయొచ్చు, ఫిల్ తీసుకొని, సో ఈ బౌండరీని క్లోజ్ చేద్దాం అనుకుంటారు అనుకోండి, ఈ 4 లైన్స్ సెలెక్ట్ చేయాలి. ఓకేనా, ప్రివ్యూ. ఓకే. సో ఇలా మీరు ఏ బౌండరీ అయితే క్లోజ్ చేయాలనుకుంటున్నారో ఆ బౌండరీ మొత్తం సెలెక్ట్ చేసి ఫిల్ కూడా చేసుకోవచ్చు. ఫిల్ తీసుకోండి, ఫిల్ తీసుకొని ఈ బౌండరీని ఇది అండ్ ఇది ఇలా 4 సెలెక్ట్ చేసి ప్రివ్యూ ఓకే కొట్టేయచ్చు. ఆర్ఎల్స్ ఇప్పుడు దీన్ని బై యూజింగ్ ఎక్స్ట్రూడ్ యూజ్ చేసి క్లోజ్ చేద్దాం అనుకున్నారు, ఎక్స్ట్రూడ్ తీసుకోండి, ఈ లైన్ ఎక్స్ట్రూడ్ అవ్వాలి ఈ డైరెక్షన్ లో ఎంత, 100,
రివర్స్, ఓకే. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఎక్స్ట్రూడ్, ఇది ఈ డైరెక్షన్లో, రివర్స్, ప్రివ్యూ, ఓకే. సారీ, మిర్రర్ ఎక్స్టెండ్ సెలెక్ట్ చేసినట్టున్నాను. రివర్స్, ప్రివ్యూ, ఓకే. సో ఇంకా చూడండి ఏం మిగిలిందో, ఇంకొక బాటమ్ సైడ్ ఒకటి మిగిలింది. సో ఈ బాటమ్ సైడ్ కూడా మీరు ఫిల్ చేయొచ్చు, అలా ఎక్స్ట్రూడ్ కూడా చేయొచ్చు. నేను ఫిల్ చేస్తాను చూడండి, ఫిల్ తీసుకున్నాను. సో బౌండరీ 1, 2, 3 అండ్ లాస్ట్ బౌండరీ 4, ప్రివ్యూ, ఓకే. సో అయితే అన్ని క్లోజ్ అయిపోయింది, ఓకేనా. ఇప్పుడు ఇది మొత్తాన్ని జాయిన్ చేయాలి కదా, ఈ సర్ఫేసెస్ మొత్తాన్ని జాయిన్ చేయాలి కదా. సో జాయిన్ చేయాలంటే మనకి ఇక్కడ కమాండ్ ఉంది, ఇంకోండి జాయిన్ కమాండ్. జాయిన్ ది సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేసి అన్ని సెలెక్ట్ చేయండి, ఈ మొత్తం ఈ సర్ఫేసెస్ అన్ని సెలెక్ట్ చేశాను. ప్రివ్యూ, ఓకే. సో ఇప్పుడు జాయిన్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇది ఫైనల్ జాయిన్ అనమాట. దీన్ని హైడ్ చేస్తే మీకు ఇక్కడ వైర్ ఫ్రేమ్ వస్తుంది. సో ఇలా ఉండాలి. మీకు సర్ఫేసెస్ ఉన్నాయి అనుకోండి, ఇది అన్హైడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు క్లయింట్ వస్తారు. సో జస్ట్ షో మీద వైర్ ఫ్రేమ్ అంటాడు. సో వైర్ ఫ్రేమ్ చూపించమంటే మీకు ఎట్ లాస్ట్ వైర్ ఫ్రేమ్ కూడా ఉండాలి. మీరు ఏదైతే పార్ట్ తయారు చేస్తారో పార్ట్కి వైర్ ఫ్రేమ్ కూడా కంపల్సరీ. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, దీన్ని హైడ్ చేస్తారు. సర్ఫేస్ చూపించమంటే ఇది ఉంచుతారు. వైర్ ఫ్రేమ్ ఒకటే కావాలనుకుంటే దీన్ని హైడ్ చేస్తారు. సో ఇది వైర్ ఫ్రేమ్. సో వైర్ ఫ్రేమ్ ఇలా ఉంటుంది, ఓకేనా. సర్ఫేస్ అలా ఉంటుంది క్లియర్గా. ఆర్ఎల్స్ ఇప్పుడు మీరు వ్యూలో కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇది హైడ్ చేయకుండా ఇక్కడ మనకి వ్యూ ఉంటుంది, ఇదిగోండి వ్యూ. ఇక్కడ వైర్ ఫ్రేమ్లో పెట్టుకోవచ్చు ఇలా, ఓకేనా. సో లైక్ దిస్ వీ హ్యావ్ టు డూ. మన వైర్ ఫ్రేమ్ క్రియేట్ చేయాలి, యాజ్ వెల్ as సర్ఫేస్ కూడా క్రియేట్ చేయాలి. అన్ని కేసెస్లో వైర్ ఫ్రేమ్ కంప్లీట్గా క్రియేట్ చేయడం పాసిబుల్ కాదు, బట్ మాక్సిమం కేసులో వైర్ ఫ్రేమ్ ఉంటే బెటర్, ఓకేనా. అండ్ మీకు సర్ఫేస్ స్కెచ్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వైర్ ఫ్రేమ్ లేదనుకోండి, ఈ లైన్ ఉంది, ఈ లైన్ మీకు లేదు. నేను ఇక్కడ మామూలుగా సర్ఫేస్ లో పెడుతున్నాను, ఓకేనా. హలో సార్. ఇక్కడ మీరు వైర్ ఫ్రేమ్ క్రియేట్ చేయలేకపోయారు, ఓకేనా. సో క్రియేట్ చేయలేకపోతే యూ కెన్ క్రియేట్ స్కెచ్, నార్మల్ స్కెచ్ క్రియేట్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఎలా ఐడెంటిఫై అవుతుంది అంటే, దీంట్లో ఉంటుంది కదా మనకి స్కెచ్, మనం క్రియేట్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కానీ స్కెచ్ కానీ అన్ని దీంట్లో ఉంటుంది, ఓకేనా. సో వన్స్ అపాన్ వాళ్ళు ఇప్పుడు ఈ జాయిన్ సెలెక్ట్ చేశారనుకోండి, సో ఇలా మొత్తం హైలైట్ అవుతుంది. సో వాళ్ళు ఇప్పుడు ఇక్కడ పిక్ చేసుకుంటూ వెళ్తారు, ఇక్కడ ఏంటి హైలైట్ అవుతుంది చూసారా, ఇంకోండి. సో ఇప్పుడు ఈ లైన్ ఇది, ఈ ఫ్రంట్ లైన్, సో అలా హైలైట్ అవుతుంది. సో ఆ స్కెచ్ ఏది, ఆ స్కెచ్ దేనికి రిలేటెడ్ కూడా హైలైట్ అవుతుంది క్లియర్గా. సో ప్రాబ్లమే ఉండదు. సో మీరు కంప్లీట్గా వైర్ ఫ్రేమే క్రియేట్ చేయాలని రూల్ ఏం లేదు. సో మీరు స్కెచ్ యూజ్ చేసి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. బెటర్ వైర్ ఫ్రేమ్ ఉంటే ఏంటంటే మనకి ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది అనమాట. సో అట్లానే వైర్ ఫ్రేమ్కి మనం డైమెన్షన్స్ కూడా పెట్టలేం కదా, వైర్ ఫ్రేమ్ కూడా డైమెన్షన్స్ పెట్టలేం. సో దాన్ని ఏం చేసుకోవాలి, మళ్ళీ మెజర్ చేసుకోవాలి ఇక్కడ నుంచి. సో ఇప్పుడు ఈ లెంత్ ఎంతో మనకు తెలియదు, మెజర్ తీసుకుంటాను. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి, సో లెంత్ ఇక్కడ వస్తుంది, లెంత్ ఈజ్ 150. సో అలా మెజర్ చేసుకోవాలి. అదే స్కెచ్ ఉంటే ఇంకా బెటర్ కదా. సో స్కెచ్ ఉంటే ఏంటి, డైరెక్ట్గా మనం స్కెచ్ మీద డబుల్ క్లిక్ చేస్తాం, స్కెచర్లోకి వెళ్తాం, స్కెచర్లో డైమెన్షన్స్ ఆటోమేటిక్గా ఉంటాయి, ఓకేనా. బెటర్ మీరు ఏదైనా యూజ్ చేయొచ్చమ్మా. సో వైర్ ఫ్రేమే పర్టికులర్గా యూజ్ చేయాలి, స్కెచ్ పర్టికులర్గా యూజ్ చేయాలి రూల్ ఏం లేదు. మీరు స్కెచ్ అన్న యూజ్ చేయొచ్చు, వైర్ ఫ్రేమ్ అన్న యూజ్ చేయొచ్చు. అందుకే నేను ఫస్ట్ లో చెప్పాను, వైర్ ఫ్రేమ్ ఈస్ ద ఎంటైర్ స్కెచర్ మాడ్యూల్, ఓకేనా. మీరు కంప్లీట్ గా వైర్ ఫ్రేమ్ యూజ్ చేసి చేయొచ్చు, ఆర్ఎల్ స్కెచ్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. దట్ ఈస్ అప్ టు యువర్ విష్. బట్ ఏంటంటే పాయింట్స్ చెప్పండి అమ్మా. సార్ ఇప్పుడు మన స్కెచ్ లో డ్రా చేసేటప్పుడు మనం కన్స్ట్రైన్ చేస్తాం కదా సార్, కన్స్ట్రైన్ చేస్తాం. ఇప్పుడు వైర్ ఫ్రేమ్ లో అయితే ఆటోమేటిక్ గా కన్స్ట్రైన్ అయిపోద్ది సార్. వైర్ ఫ్రేమ్ లో ఆటోమేటిక్ గా కన్స్ట్రైన్ అయిపోతుంది ఆ ఇంటర్ఫేస్ లో. సో మనము Okay, sir. నువ్వు చూస్తున్నావో లేదో, ఇప్పుడు మనం పాయింట్ అండ్ లైన్ తీసుకున్నాం. సో పాయింట్ ఎక్కడ ఇచ్చాం, ఆరిజిన్ దగ్గర ఇచ్చాం. సో ఆరిజిన్ దగ్గర ఇచ్చామంటే సో అది కన్స్ట్రైన్ అయిపోయినట్టు ఒక పాయింట్. అండ్ డిస్టెన్స్ యాక్సిస్ ఎట్ ఇచ్చాం, వై యాక్సిస్ ఇచ్చేసాం. వై యాక్సిస్ ఇచ్చేస్తే అది ఆటోమేటిక్ గా హారిజెంటల్ గా కన్స్ట్రైన్ అయిపోయినట్టే. పాయింట్ దగ్గర కన్స్ట్రైన్ అయిపోయింది, హారిజెంటల్ దగ్గర కన్స్ట్రైన్ అయిపోయింది. అండ్ లెంత్ ఎంత ఇచ్చాం, లెంత్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ కన్సిడర్ చేసుకో, ఈ లైన్ కన్సిడర్ చేసుకుంటే, ఈ లైన్ నేను పాయింట్ ఏమో ఆరిజిన్ దగ్గర ఇచ్చాను, స్టార్ట్ పాయింట్. సో పాయింట్ కన్స్ట్రైన్ అయిపోయింది. అండ్ ఇది ఇంక్లైన్ గా ఉందో లేదో చెక్ చేసుకోవడం కోసం నేను డైరెక్షన్ ఏమి ఇచ్చాను, వై యాక్సిస్ ఇచ్చాను. సో వై యాక్సిస్ కి అలైన్ అయిపోయింది. సో అప్పుడు ఏంటి, స్టార్ట్ పాయింట్ దగ్గర కన్స్ట్రైన్ అయిపోయింది, అండ్ వై యాక్సిస్ దగ్గర కన్స్ట్రైన్ అయిపోయింది. అండ్ లెంత్ ఇచ్చాను, ఏమి ఇచ్చాను, 100 ఇచ్చాను. సో లెంత్ కూడా కన్స్ట్రైన్ అయిపోయింది. సో కంప్లీట్లీ ఇది కూడా కన్స్ట్రైన్ అయిపోయింది, ఓకేనా. క్లియర్, అర్థమైందా? ఎస్ సార్. యా.
సో అలా చేయాలమ్మా మీరు. మీరు బై యూజింగ్ స్కెచర్ యూజ్ చేసి మీరు కన్స్ట్రక్ట్ అయినా చేయొచ్చు. వైర్ ఫ్రేమ్ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా కన్స్ట్రక్ట్ అయిపోతుంది. సో నో నీడ్ టు గో టు స్కెచర్ ఆల్సో. ఓకేనా? సో ఇలా చేయాలి మీరు. వైర్ ఫ్రేమ్ ఇప్పుడు కంప్లీట్ గా అసలు స్కెచర్ కూడా వెళ్ళక్కర్లేదు. కంప్లీట్ గా మీరు ఈ వైర్ ఫ్రేమ్ టూల్ బార్ యూజ్ చేసి చేయొచ్చు ఏదైనా కానీ. సో ఇప్పుడు ఈ రెక్టాంగులర్ బాక్స్ చేశాను. నేను ఎప్పుడు స్కెచర్ లోకి వెళ్ళలేదు. సింపుల్ గా నేను ఈవెన్ మీరు ఒక పెద్ద లార్జ్ ఏదైనా ప్రొడక్ట్ తయారు చేయాలన్నా కానీ ఈ వైర్ ఫ్రేమ్ తో తయారు చేయొచ్చు. వెన్ ఎవర్ యు ఆర్ కంప్లీట్లీ టేకెన్ ఓవర్ ద గ్రిప్ ఆన్ దిస్ వైర్ ఫ్రేమ్ టూల్ బార్. సో ఈ వైర్ ఫ్రేమ్ టూల్ బార్ మీద గ్రిప్ తెచ్చుకుంటే సో మీరు ఇక స్కెచర్ మాడ్యూల్ మర్చిపోవచ్చు ఇక. సో కంప్లీట్ గా ఇది యూజ్ చేసి చేసుకోవచ్చు. ఓకే, సో విల్ గో విత్ అవర్ క్లాస్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు హైడ్ దిస్. ఈ రెండు జామెట్రికల్ సెట్ ని డిలీట్ చేస్తున్నాను. సార్ వైర్ ఫ్రేమ్ లో చాలా లిమిటేషన్స్ ఉంటాయి అని విన్నాను. అంటే లైక్ మాడిఫికేషన్, ఫిల్లెట్స్ ఇచ్చుకోవడం, చాంఫర్స్ ఇవ్వడము, సర్ఫేసింగ్ ఫీచర్. సర్ఫేసింగ్ చాంపర్ ఉండదు. సర్ఫేస్ Sorry. చాంపర్ ఉండదు. ఇందులో ఫిల్లెట్స్ ఇవ్వచ్చా సార్? ఫిల్లెట్స్ ఇవ్వచ్చు వైర్ ఫ్రేమ్ లో కూడా. ఇప్పుడు నేను దీన్ని ఫిల్లెట్ ఇమ్మంటావు ఇక్కడ. సో ఈ ప్లేస్ లో ఫిల్లెట్ కావాలన్నా కానీ ఇవ్వచ్చు మనం. సో ఐ విల్ షో యూ హౌ. సో దీన్ని హైడ్ చేస్తున్నాను ఈ సర్ఫేస్ ని. సో ఇప్పుడు నాకు ఐ వాంట్ టు గివ్ ఫిల్లెట్ ఫర్ దిస్ వన్ అండ్ దిస్ వన్. ఓకేనా? సో ఈ రెండింటికి ఫిల్లెట్ ఇవ్వాలనుకున్నాను. జస్ట్ గో ఫర్ ఫిల్లెట్ ఆప్షన్. మన కార్నర్ అని చూసారా? కార్నర్ తీసుకోండి. కార్నర్ తీసుకొని సెలెక్ట్ దిస్ వన్ అండ్ దిస్ వన్. ఓకే, సో మనకు ఫిల్లెట్ రేడియస్ ఇక్కడ అడుగుతుంది. మీరు ఏ కార్నర్, సో డిఫాల్ట్ రేడియస్ 1 ఉంది. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ 10 రివ్యూ. ఓకేనా? ఇలా. ఓకే, లైక్ దిస్ ఆల్సో వీ కెన్ అప్లై ఫిల్లెట్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ సార్. యా, లిమిటేషన్స్ అంటే కొన్ని లిమిటేషన్ ఉండొచ్చు. మేబీ అది స్కెచర్ ఎంటైర్ మాడ్యూల్ మొత్తాన్ని వైర్ ఫ్రేమ్ లో ఇంట్రడ్యూస్ చేశారంటే సో సమ్ లిమిటేషన్స్ విల్ బి దేర్, బట్ మాక్సిమం అయితే చేసుకోవచ్చు దీంట్లోనే. ఓకేనా? సో ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ దిస్ వన్ ఆల్సో. దిస్ వన్. ఓకే, సో బ్లాంక్ గా ఉంది. సింగిల్ జామెట్రికల్ సెట్ కూడా లేదు. సో జామెట్రికల్ సెట్ ఒకటి క్రియేట్ చేసుకుందాం. ఇన్సెట్ జామెట్రికల్ సెట్. సో నేమ్ వచ్చేసి జియో అని ఇస్తున్నాను. ఓకే, సో పార్ట్ బాడీ ఎప్పుడు జామెట్రికల్ సెట్ కింద ఉండాలి. సో ఇప్పుడు దీన్ని రీఆర్డర్ చేసుకోవాలి. ట్రీని రీఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఈ పార్ట్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చి పార్ట్ ఆబ్జెక్ట్ రీఆర్డర్ చిల్డ్రన్. సో రీఆర్డర్ చిల్డ్రన్ లోకి వెళ్ళండి. సో దీన్ని సెలెక్ట్ చేసి దీన్ని పైకి పంపించండి. ఓకే, లైక్ దిస్. అర్థమైంది కదా ఇది? సో పార్ట్ బాడీ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. పార్ట్ ఆబ్జెక్ట్ రీఆర్డర్ చిల్డ్రన్. సో ఈ పార్ట్ దీన్ని కిందకైనా తీసుకురావచ్చు ఆర్ పైకి తీసుకురావచ్చు. ఈ పార్ట్ బాడీ అనేది ఎప్పుడు లాస్ట్ లోనే ఉండాలి. సో అందుకని దీన్ని లాస్ట్ లో పెట్టేసి దీన్ని పైకి పంపించేసి ఓకే క్లిక్ చేశాను. సో లైక్ దిస్. అండ్ ఇక్కడ చూడండి మనకి పాయింట్స్ లో నిన్నటి వరకు మీరు ఏం చూసారు? సింగిల్ పాయింట్ క్రియేట్ చేయడం చూసారు. బై యూజింగ్ కోఆర్డినేట్స్ కానీ, బై యూజింగ్ ప్లేన్స్ కానీ, బై యూజింగ్ ఆర్క్స్, బై యూజింగ్ టాంజెంట్స్ కానీ, ఎక్కడైనా టాంజెంట్ పాయింట్స్ కావాలంటే హైలైట్ చేసుకున్నారు. ఆర్ ఎల్స్ ఎక్కడన్నా సర్కిల్ కి సెంటర్ పాయింట్ కావాలంటే హైలైట్ చేసుకున్నారు. సో ఎక్కడన్నా బైసెక్టింగ్ దగ్గర ఎగ్జాక్ట్ గా పాయింట్ కావాలంటే హైలైట్ చేసుకున్నారు. సో ఇవన్నీ కాకుండా మల్టిపుల్ పాయింట్స్, ఒక ఆర్క్ ఉంది, ఆర్క్ మీద నాకు మల్టిపుల్ పాయింట్స్ కావాలి. సో చూస్తున్నాను చూడండి. ఐఎమ్ గోయింగ్ టు టేక్ పొజిషన్ స్కెచ్. నేను పొజిషన్ స్కెచ్ ప్రిఫర్ చేస్తాను ఎప్పుడు. మీరు కూడా పొజిషన్ స్కెచ్ ప్రిఫర్ చేయండి. టాప్ లైన్ తీసుకున్నాను. అబ్జర్వ్ ఈజ్ వీవింగ్ ఫ్రమ్ జెడ్ యాక్సిస్. సో హారిజాంటల్ ఇటు ఉండాలి అండ్ వర్టికల్ ఇటు ఉండాలి. స్వాప్, సో రివర్స్ వి. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు డ్రా వన్ spline. Exit the workbench. ఓకే, సో ఇప్పుడు నాకు దీని మీద మల్టిపుల్ పాయింట్స్ కావాలి. లైక్ ఒక 20 పాయింట్స్ కావాలి. ఈ ఆర్క్ మీద 20 పాయింట్స్ కావాలి. జస్ట్ గో ఫర్ పాయింట్ అండ్ ప్లేన్ సెపరేషన్. పాయింట్స్ అండ్ ప్లేన్స్ రిపిటేషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్ విల్ ఆస్క్ ఫర్ ఫస్ట్ పాయింట్. సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ తీసుకుంటున్నాను నేను. ఆర్ఎల్స్ మీరు ఈ సైడ్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫస్ట్ పాయింట్ తీసుకున్నాను. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ పాయింట్. అంటే ఇనీషియల్ గా కర్వ్ సెలెక్ట్ చేశాను. ఓకే, డిఫాల్ట్ ఎక్స్ట్రిమిటీస్ తీసుకుంది. డిఫాల్ట్ ఎక్స్ట్రిమిటీ తీసుకుంది. అండ్ పాయింట్స్ అండ్ ఇన్స్టెన్సెస్ నాకు ఒక 10 కావాలనుకోండి. సో 10 ఇన్స్టెన్సెస్ ప్రివ్యూ. ఓకేనా? సో అంటే ఈ కర్వ్ని 10 పార్ట్స్ గా డివైడ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ దగ్గర ఒక పాయింట్ వచ్చింది అనమాట. ఓకే, లైక్ దిస్. కానీ మీకు పర్టికులర్ మీ ఓన్ స్పేసింగ్ ఇవ్వాలనుకున్నారు, అంటే మీ ఓన్ గా పర్టికులర్ 10, 20 అలా స్పేసింగ్ ఇవ్వాలనుకున్నారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే సో ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోండి.
సో జస్ట్ టేక్ నార్మల్ పాయింట్ తీసుకొని ఎగ్జాక్ట్గా ఆరిజిన్లో ప్రివ్యూ. ఓకే, సో ఎగ్జాక్ట్గా ఆరిజిన్లో ఒక పాయింట్ పెట్టాను. సో ఈ పాయింట్ దగ్గర నుంచి నాకు ఎవ్రీ 30 అంటే ఎవ్రీ 30 డిస్టెన్స్ దగ్గర ఒక్కొక్క పాయింట్ కావాలి. సో అప్పుడు ఏం చేస్తారు, పాయింట్స్ అండ్ ప్లేన్స్ రిపిటేషన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత జస్ట్ సెలెక్ట్ ద ఫస్ట్ పాయింట్. సో ఫస్ట్ పాయింట్ ఏమో ఇది. సో నెక్స్ట్ సెలెక్ట్ ద కర్వ్, ఇదేమో కర్వ్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇన్స్టెన్సెస్ కాదు. ఇన్స్టెన్సెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 ఇన్స్టెన్సెస్ ఇచ్చారనుకోండి, ఆ కర్వ్ అనేది 10 parts గా డివైడ్ అవుతుంది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. 10 ఇన్స్టెన్సెస్ ఇస్తే కర్వ్ 10 parts గా డివైడ్ అవుతుంది. బట్ నాకు స్పేసింగ్ కావాలి, ఇన్స్టెన్సెస్ అండ్ స్పేసింగ్ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు నాకు ఒక 5 కావాలి. ఒక్కొక్క దాని మధ్య గ్యాప్ వచ్చేసి 20 ఉండాలి. జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. చూసారా, ఇది నాకు 5 వచ్చినాయి. ఇక్కడ నుంచి 5 వస్తాయి. 1 2 3 4 5. సో 5 వచ్చినాయి. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ దాని మధ్య గ్యాప్ 20. సో ఇన్ కేస్ మీరు ఇంక్రీజ్ చేయాలనుకున్నారు అనుకోండి, లైక్ 50 ప్రివ్యూ. సో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మధ్య గ్యాప్ 50. సో ఇలాగ మీరు మల్టిపుల్ పాయింట్స్ పెట్టుకోవచ్చు. మీకు ఎక్కడెక్కడ పాయింట్స్ క్రియేట్ అయినాయో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర ప్లేన్ కూడా కావాలి. ఓకేనా, సరే ఇప్పుడు నేను టోటల్ ఏం పెడుతున్నానంటే టోటల్ 20 పాయింట్స్ పెడుతున్నాను ప్రివ్యూ. ఓకేనా, సో టోటల్ 20 పాయింట్స్ పెట్టాను. సో చూడండి, కరువు కూడా దాటి వెళ్ళిపోయినాయి కొన్ని పాయింట్స్ అయితే, అంటే స్ట్రైట్ కింగ్ వెళ్ళిపోతాయి అలా. సో 20 కాకుండా 5 రిమూవ్ చేస్తున్నాను, 15 ప్రివ్యూ. ఎగ్జాక్ట్ ఇక్కడ వరకు వచ్చేస్తాయి. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ నేను ప్లేస్ చేశాను కదా పాయింట్స్. సో ప్లేస్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర నాకు ఒక ప్లేన్ కూడా కావాలనుకున్నాను. ప్లేన్ కూడా కావాలనుకుంటే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంది, క్రియేట్ నార్మల్ ప్లేన్స్ ఆల్సో. నార్మల్ ప్లేన్స్, ఆ వర్డ్ గుర్తుపెట్టుకోండి, నార్మల్ ప్లేన్స్ అంటే ఏంటి, ఆ కరువుకి 90 degrees లో వస్తుంది. ఎవ్రీ ఎడ్జ్ దగ్గర ఆ కరువుకి ఎవ్రీ బెండ్ కర్వేచర్ దగ్గర 90 degrees యాంగిల్ తో ఒక ప్లేన్ వస్తుంది. చూడండి, క్రియేట్ నార్మల్ ప్లేన్స్ ఆల్సో క్లిక్ చేశాను, ప్రివ్యూ. ఇలా సో ఎవ్రీ పాయింట్ దగ్గర 90 degrees లో మనకు ఒక ప్లేన్ అయితే క్రియేట్ అవుతుంది. సో లైక్ దిస్ మనం ఇప్పుడు ఇరెగ్యులర్ గా మీకు ఏ ప్లేన్ కావాలంటే ఆ ప్లేన్ సెలెక్ట్ చేసుకొని మీరు స్కెచ్ డ్రా చేసుకోవచ్చు. ఒక కర్వ్ మీద మల్టిపుల్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ పెట్టుకోవచ్చు అండ్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ప్లేన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ పాయింట్స్ అండ్ ప్లేన్స్ రిపిటేషన్. ఓకేనా, అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రీమం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కర్వ్ తీసుకున్నాం. ఈ కర్వ్కి ఈ డైరెక్షన్ లో ఎక్స్ట్రీమం పాయింట్ అంటే ఎక్కడ వస్తుంది. సో ఈ డైరెక్షన్ లో ఈ కర్వ్కి ఎక్స్ట్రీమం పాయింట్ అంటే ఇదే కదా ఎక్స్ట్రీమం. ఇదే కదా అన్నిటికంటే హైట్. ఇది దీనికంటే తక్కువే. ఇది హైట్, అన్నిటికంటే హైట్. సో మీరు క్లియర్ గా చూడాలి అనుకుంటే నేను టాప్ వ్యూ పెడతాను, ఇంకొంచెం క్లియర్ గా అర్థమవుతుంది మీకు. ఓకే, ఇప్పుడు చూడండి క్లియర్ గా, ఇది ఒక కర్వ్. ఈ కర్వ్కి ఈ డైరెక్షన్ లో ఎక్స్ట్రీమం పాయింట్ ఏది, ఇదే కదా, ఇక్కడ వస్తుంది. సో ఎక్స్ట్రీమం పాయింట్ చూడాలనుకున్నారు అనుకోండి, సో ఇక్కడ పాయింట్ తీసుకోండి, పాయింట్ మీద క్లిక్ చేసి సో ఎలిమెంట్, ఏ ఎలిమెంట్ కి మీరు ఎక్స్ట్రీమం పాయింట్ చూడాలనుకున్నారు, ఈ ఎలిమెంట్ కి మీరు ఎక్స్ట్రీమం పాయింట్ చూడాలనుకున్నారు, ఏ డైరెక్షన్ లో చూడాలనుకున్నారు, ఈ డైరెక్షన్ లో. ఓకేనా, సో డైరెక్షన్ ఇది, దిస్ డైరెక్షన్. ప్రివ్యూ. డైరెక్షన్ మనం ఇది సెలెక్ట్ చేసాం. సో అంటే మనకి రివర్స్ అయింది, డైరెక్షన్ ఇది సెలెక్ట్ చేసాం. యాక్చువల్ డైరెక్షన్ ఇది సెలెక్ట్ చేయాలి మనం. ఓకేనా, చూసారు ఎక్కడ వచ్చింది ఎగ్జాక్ట్ గా ఎక్స్ట్రీమం పొజిషన్ లో, లైక్ దిస్. ఇప్పుడు ఈ డైరెక్షన్ తీసుకుంటే ఎక్స్ట్రీమం ఏది, ఇది కదా, ఇదే కదా ఎక్స్ట్రీమం. ఈ డైరెక్షన్ లో ఎక్స్ట్రీమం అంటే ఇక్కడ వస్తుంది పాయింట్. ఎక్స్ట్రీమం అంటే ఎక్స్ట్రీమ్ పాయింట్ అన్నమాట. సో ఇప్పుడు ఈ డైరెక్షన్ లో ఎక్స్ట్రీమ్ ఏది, ఇది. సో ఇప్పుడు మీకు మినిమం పాయింట్ కావాలి, అంటే మినిమం గా కావాలి. ఎక్కడైతే తక్కువ ఉందో అంటే మినిమం పాయింట్. సో ఇక్కడ మినిమం పెట్టుకోండి, ఇక్కడ మ్యాక్స్ ఉంది కదా, మినిమం పెట్టుకోండి, మినిమం. సో ఈ డైరెక్షన్ లో మినిమం అంటే ఇదే కదా మినిమం, ఇక్కడ ఈ డైరెక్షన్ లో మాక్సిమం అంటే ఇక్కడ. సో నెక్స్ట్ ఇప్పుడు డైరెక్షన్ చేంజ్ చేద్దాం, ఈ డైరెక్షన్ ఇద్దాం, డైరెక్షన్ ఇది ఇస్తున్నాను. సో ఈ డైరెక్షన్ లో మాక్సిమం అంటే ఇది, మినిమం అంటే ఇదే కదా, సో మినిమం ఇక్కడ. సో అలాగా మనం ఒక కర్వ్కి ఒక కర్వేచర్ కి మనం మాక్సిమం అండ్ మినిమం పాయింట్స్ అనేవి చూసుకోవచ్చు అనమాట బై యూజింగ్ ఎక్స్ట్రీమం డెఫినేషన్. ఎక్స్ట్రీమం అనే ఒక పాయింట్ ఉంటుంది, ఎక్స్ట్రీమం పాయింట్ తీసుకొని కర్వ్కి మాక్సిమం లిమిట్ పాయింట్ ఎక్కడ, మినిమం లిమిట్ పాయింట్ ఎక్కడ. సో ఆ యూజ్ చేసి ఏ డైరెక్షన్ లో కావాలంటే ఆ డైరెక్షన్ లో, ఓన్లీ 2 డైరెక్షన్ లో పాసిబుల్ అనమాట, ఎందుకంటే 2D కర్వ్ కదా. సో 2D కర్వ్ కాబట్టి 2 డైరెక్షన్ పాసిబుల్. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ వైజెడ్ ప్లేన్ మీద ఉంటే అక్కడ కూడా 2 డైరెక్షన్ లోనే పాసిబుల్. ఇట్ మే బి వై ఆర్ మే బి జెడ్.
ఏ ప్లేన్ మీద ఉంటే ఆ ప్లేన్ మీద ఆ 2 డైరెక్షన్స్ లో మాత్రమే మనం చెక్ చేసుకోవచ్చు. థర్డ్ డైరెక్షన్ లో చెక్ చేసుకోలేం, ఎందుకంటే థర్డ్ డైరెక్షన్ ఇస్ 3D. సో 3D కర్వ్ కాదు, జస్ట్ ఓన్లీ ఒక 2D కర్వ్ అనమాట. సో 2 డైమెన్షనల్ కర్వ్, దీనికి 3 డైమెన్షనల్ లో ఏమీ లేదనమాట, సర్ఫేస్ కానీ వాల్యూమ్ కానీ ఏమీ లేదు. సో దట్స్ వై వీ కెన్ చెక్ ఎక్స్ట్రీమమ్ పాయింట్స్ ఇన్ ఓన్లీ 2 డైరెక్షన్స్. సో దట్ ఈస్ అబౌట్ ఎక్స్ట్రీమమ్ పాయింట్. నెక్స్ట్ చూడండి. సో దిస్ ఇస్ కాల్డ్ ఎక్స్ట్రీమమ్ పోలార్. ఇది కూడా అంతే, సిమిలర్ గా ఉంటది. ఎక్స్ట్రీమమ్ పోలార్ తీసుకోండి. ఎక్స్ట్రీమమ్ పోలార్ తీసుకుంటే ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ కౌంటర్. సో ఇది కౌంటర్, ఓకేనా. కౌంటర్ అంటే ఎలిమెంట్ అనమాట. సపోర్ట్, ఇది సపోర్ట్. నెక్స్ట్ ఆరిజిన్, ఇది ఆరిజిన్. సో ఇక్కడ నుంచి మీరు మాక్సిమం రేడియస్ చూడాలనుకున్నారు అనుకోండి, మాక్సిమం రేడియస్ ఇంకోండి ఇలా, ఇదే కదా మాక్సిమం రేడియస్. ఇక్కడ నుంచి ఈ ఆరిజిన్ దగ్గర నుంచి మాక్సిమం రేడియస్ అంటే ఇది. మినిమం రేడియస్ చూడాలనుకున్నారు, మినిమం రేడియస్ ఇది. సో ఇలాగా మీరు మాక్సిమం అండ్ మినిమం అలా చెక్ చేసుకోవచ్చు అనమాట ఒక పాయింట్ కి, ఓకేనా. సో ఇవి మాక్సిమం అన్నెసరీ అంటే మీరు తెలుసుకున్నా కానీ అంత ఎక్కువ యూజ్ చేయరు. బట్ ఏంటంటే ఇన్ జనరల్ గా తెలుసుకొని ఉంటే బెటర్. అంటే ఇప్పుడు ఏదైనా కర్వ్ ఉంది, ఒక కర్వ్కి ఎక్స్ట్రీమం పాయింట్ మీరు చెక్ చేసుకోవాలంటే ఎంత టైం పడుతుంది మనకి, ఎక్కడ మెజర్ చేసుకోవాలి, ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ దగ్గర నుంచి స్కెచ్ మెజర్ చేసుకుంటే కానీ మనకు ఆ పాయింట్ రాదు. సో అలా సింపుల్ గా మనకు ఒక టూల్స్ ఉంటాయి ఇలా ఈజీగా. సో ఎక్స్ట్రీమం పాయింట్ చూసుకోవచ్చు, మినిమం పాయింట్ చూసుకోవచ్చు. సో అలా ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కర్వ్ కి మీకు మిడిల్ లో పాయింట్ పెట్టమని అనుకోండి, ఎలా పెడతారు, మనకు ఆప్షన్ ఉంది కదా, పాయింట్ తీసుకుంటారు. పాయింట్ తీసుకొని ఇక్కడ ఆన్ కర్వ్ పెడతారు. సో ఈ కర్వ్ సెలెక్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్ గా మిడిల్ లో కావాలి కాబట్టి రేషియో ఆఫ్ కర్వ్ లెంత్ తీసుకొని 0.5 ఇస్తే మిడిల్ లో వస్తుంది. ప్రివ్యూ, ఓకే. సో ఇలా మీరు ఇంకా మళ్ళీ మెజర్ చేసుకోవక్కర్లేదు, కర్వ్ మొత్తం మెజర్ చేసుకొని లెంత్ ఎంత ఉంది, లెంత్ బై 2 వేసి ఎగ్జాక్ట్ గా మిడిల్. సో అలా ఏముండదు. సో సింపుల్ గా ఇలా తీసుకోవచ్చు. సో దిస్ ఈస్ కాల్డ్ పాయింట్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి, మీకు డిఫరెంట్ కేసెస్ లో యూజ్ అవుతాయి డెఫినెట్ గా. సో ట్రై చేయండి. సో ఈ లైన్ మీరు ఆల్రెడీ నన్ను చూసారు, లైన్ లో టైప్స్ ఉంటాయి చాలా. అండ్ ఇది వచ్చేసి యాక్సిస్ లైన్. యాక్సిస్ లైన్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సర్కిల్ కి ఒక యాక్సిస్ లైన్ కావాలనుకోండి, 2 యాక్సిస్ లైన్స్ కావాలి. సో అప్పుడు యాక్సిస్ లైన్ యూజ్ చేస్తాం అనమాట మనం. చూపిస్తాను చూడండి, ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాను. సో ఈ సెంటర్ పాయింట్ అండ్ ఈ రిఫరెన్స్ ప్లేన్. సో రేడియస్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ 100, ఫుల్ సర్కిల్, ప్రివ్యూ, ఓకే. సో ఇప్పుడు యాక్సిస్ క్రియేట్ చేయాలి. జస్ట్ గో ఫర్ యాక్సిస్. సో దేనికి, ఈ ఎలిమెంట్ కి, ఓకేనా. సో ఏ డైరెక్షన్ లో, ఈ డైరెక్షన్ లో, ప్రివ్యూ, ఇంకోండి ఇలా, చూసారా, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఈ డైరెక్షన్ లో కూడా కావాలి మీకు యాక్సిస్. సో యాక్సిస్ తీసుకోండి, ఎలిమెంట్, డైరెక్షన్, ప్రివ్యూ, ఓకే. సో ఇలా మీరు యాక్సిస్ క్రియేట్ చేసుకోవడానికి ఒక సర్కిల్ కి యాక్సిస్ ఇలా, ఓకేనా. సో ఇలా సింపుల్ గా ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ క్రియేట్ చేసుకోవచ్చు. మీ ఫ్రంట్ వ్యూలో పెడితే ఇంకా క్లియర్గా ఉంటుంది. సో టాప్ వ్యూ, ఓకేనా. ఇలా ఒక సర్కిల్ కి వర్టికల్ యాక్సిస్ అండ్ హారిజంటల్ యాక్సిస్, ఇలా యాక్సిస్ పెట్టుకోవడానికి వీ హ్యావ్ ఎ టూల్ కాల్డ్ యాక్సిస్, ఓకేనా. అండ్ నెక్స్ట్ ద నెక్స్ట్ ఆప్షన్ ఈస్ మల్టిపుల్ లైన్ అనుకుంటా ఇది. ఎస్, పాలిలైన్. పాలిలైన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు నార్మల్ లైన్ తీసుకున్నారు అనుకోండి, నార్మల్ లైన్ తీసుకుంటే సో ఈ పాయింట్ సెలెక్ట్ చేస్తే, మనకు పాయింట్స్ లేవు కదా ఇక్కడ, సో పాయింట్స్ పెట్టుకుందాం. సో ఒక 4-5 పాయింట్స్ పెట్టుకుందాం. సో ఇప్పుడు 4-5 పాయింట్స్ పెట్టుకోవాలంటే పాయింట్ తీసుకొని ఈ ప్లేన్ సెలెక్ట్ చేసి ఇలా పెట్టి ఎక్కడో చోట ప్లేస్ చేసి మళ్ళీ పాయింట్ తీసుకుని ఇలా అవసరం లేకుండా, అంటే ఒక కమాండే మీకు మల్టిపుల్ టైమ్స్ పని చేయాలి అంటే, సో పాయింట్ మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు పాయింట్ పెట్టేసుకోవచ్చు, మళ్ళీ యాక్టివేట్లోకి వచ్చేస్తుంది. ఓకే, ఎనఫ్. మీరు క్యాన్సిల్ కొట్టే వరకు ఆ కమాండ్ అంతే ఉంటుంది, క్యాన్సిల్ కొట్టేస్తే ఇంక పోతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ నేను జాయిన్ చేయాలనుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పాయింట్స్ జాయిన్ చేయాలనుకున్నాను. లైన్ తీసుకున్నాను, లైన్ తీసుకొని ఇలా సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేస్తే ఇక కమాండ్ పోతుంది. నాకు అలా కాకుండా పాలిలైన్ కావాలి, అంటే ఒకేసారి అన్ని పాయింట్స్ జాయిన్ చేసేటట్టు. అంటే ఓన్లీ 2 పాయింట్స్ జాయిన్ చేయడానికి అయితే మనకి లైన్ ఉంది, బట్ ఒకేసారి 10 పాయింట్స్ జాయిన్ చేయాలంటే వీ హ్యావ్ పాలిలైన్ ఆప్షన్ ఆల్సో. సో అది ఎలా వర్క్ అయితే చూడండి. సో మనకి పాలిలైన్ ఉంది కదా, సో పాలిలైన్ తీసుకోండి. పాలిలైన్ తీసుకొని జస్ట్ సెలెక్ట్ ఆల్ ద పాయింట్స్, ఈ పాయింట్ ని, ఈ పాయింట్, సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఫాస్ట్ క్లిక్ చేయండి. అన్ని క్లిక్ చేసిన తర్వాత ప్రివ్యూ, ఓకే. సో ఇలా ఇది మొత్తం ఒక సింగిల్ లైన్ గా, ఇంకొంచెం మొత్తం సింగిల్ పాలిలైన్.
ఓకేనా? ఇప్పుడు మీరు ముందు పాయింట్స్ పెట్టుకొని అవన్నీ జాయిన్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక వైర్ ఫ్రేమ్ ఉందనుకోండి, మీరు వైర్ ఫ్రేమ్ తయారు చేసుకోవాలనుకున్నారు అంటే మీకు వైర్ ఫ్రేమ్ లో మల్టిపుల్ లైన్స్ లైక్ ఒక 20-30 లైన్స్ వస్తున్నాయి. అలా కాకుండా సింగిల్ గా మీరు మల్టిపుల్ లైన్స్ పెట్టుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఫాలో లైన్. అండ్ దీంట్లో ఇంకా ఆప్షన్స్ ఉంటాయి. ప్లేన్ మీకు ఆల్రెడీ తెలుసు. ఓకేనా, ప్లేన్ మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ ఇది కూడా సేమ్ మీకు తెలుసు ఆల్రెడీ, పాయింట్స్ అండ్ ప్లేన్స్ రిపిటేషన్. మనం పాయింట్ లో చూసాం కదా, మల్టిపుల్ పాయింట్స్ పెట్టుకోవచ్చు, మల్టిపుల్ ప్లేన్స్ పెట్టుకోవచ్చు. అంటే సిమిలర్ టూల్, ప్లేన్ కి సిమిలర్ టూల్, పాయింట్స్ కి సిమిలర్ టూల్. అందువల్ల రెండు అక్కడ ఇస్తారు, ఇక్కడ ఇస్తారు. పాయింట్స్ అండ్ ప్లేన్స్ రిపిటేషన్ మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లేన్స్ బిట్వీన్. ప్లేన్స్ బిట్వీన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 ప్లేన్స్ ఉన్నాయి అనుకోండి. లైక్ ఇప్పుడు ఒకటేమో 20లో ఒక ప్లేన్ ఉంది, 30లో ఒక ఆఫ్సెట్ ప్లేన్ ఉంది. సో ఇప్పుడు 20-30కి మధ్యలో గ్యాప్ ఎంత? 10. ఈ 10 లోనే మళ్ళీ ఒక 2 ప్లేన్స్ కావాలనుకోండి మీకు, అంటే ఎవ్రీ 2.5 దగ్గర 3 దగ్గర 2 ప్లేన్స్ కావాలి. సో అప్పుడు మీరు అలా క్రియేట్ చేస్తారు ప్లేన్స్ బిట్వీన్. సో ఇప్పుడు నేను ఆఫ్సెట్ ప్లేన్ తీసుకున్నాను, ఆఫ్సెట్ ప్లేన్ సెలెక్ట్ చేశాను. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ ఆఫ్సెట్. సో 100 దగ్గర ఒకటి తీసుకున్నాను, ఎంటర్. 100 దగ్గర ఒకటి, అండ్ దీని నుంచి ఇంకొక 100 దగ్గర ఇంకోటి తీసుకుంటున్నాను, ఎంటర్. సో ఇప్పుడు ఈ రెండు మధ్య గ్యాప్ ఎంత? సో రెండు మధ్య గ్యాప్ 100, రైట్? ఇప్పుడు నాకు 50 దగ్గర ఒక ప్లేన్ కావాలి, ఈ రెండు మధ్యలో 50 దగ్గర ఒక ప్లేన్ కావాలి. సో ఎలా పాసిబులా? ఎస్ పాసిబుల్. ఇక్కడ ప్లేన్స్ బిట్వీన్ తీసుకోండి, ప్లేన్స్ బిట్వీన్ తీసుకొని సో ఈ రెండు ప్లేన్స్ సెలెక్ట్ చేయండి. ఈ రెండు ప్లేన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టెన్సెస్ 1 కొట్టండి, ప్రివ్యూ చూసారా ఎగ్జాక్ట్ మిడిల్లో వచ్చింది. ఇన్స్టెన్సెస్ 2 కొట్టండి, 100/2. సో ఇన్స్టెన్సెస్ 3 కొట్టండి, 100/3. అలా 4. సో ఇలా మీకు ఎన్ని ప్లేన్స్ కావాలంటే అన్ని ప్లేన్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఈ రెండు ప్లేన్స్ కి మధ్యలో. ఓకేనా? సో దట్ ఈస్ ప్లేన్స్ బిట్వీన్. సో ఇవన్నీ మీరు మాక్సిమం యూజ్ చేస్తారు. సో మీరు కూడా నేర్చుకోండి బెటర్. సో మనం ఎలా ఉండాలంటే, సో అన్ని తెలిసినట్టు ఉండాలి, అంటే అన్ని వచ్చినట్టు ఉండాలి మనకి. ఏదైనా ఒక సాఫ్ట్వేర్ తీసుకున్నామంటే ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ లో ప్రతి టూల్ మనకి తెలిస్తే బెటర్. కొన్ని తెలిసి కొన్ని తెలియకపోతే ఏంటంటే మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు దాని యూజ్ తెలియకపోతేనే ఇబ్బంది. సో ఆ చిన్న ఇప్పుడు మీరు చూసిన ఒక ఆర్క్ ఒక కరువుకి సెంటర్ పాయింట్ కావాలి అనుకుంటే ఎంతో కష్టపడతారు చాలా మంది. బట్ ఈజీగా మనకు తెలుసు కదా, ఏంటి పాయింట్ తీసుకుంటాం, ఆన్ కరువు సెలెక్ట్ చేస్తాం, రేషియో తీసుకుంటాం, 0.5 ఇస్తాం, సెంటర్ పాయింట్ వస్తుంది, ఓకే క్లిక్ చేస్తాం, తీసేస్తాం, సింపుల్. బట్ అదే కొంతమందికి ఆ లాజిక్ తెలియక సో దే విల్ స్ట్రగుల్ లైక్ దట్. ఇంకా మనకి ఇంకా ప్లేన్స్ బిట్వీన్ కావాలి. ఇప్పుడు 2 ప్లేన్స్ ఉన్నాయి, మధ్యలో ఇంకో ప్లేన్ కావాలనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ, సో ఈ రెండు ప్లేస్ డిస్టెన్స్ ఎంత? ఓకే డిస్టెన్స్ ఇది 76, ఓకే 76/2, ఓకే ఎంత? సో అలా మళ్ళీ ఇంకో ప్లేన్ ఆఫ్సెట్ ప్లేన్ తీసుకుంటారు. అలా కాకుండా మీరేంటి డిస్టెన్స్ బిట్వీన్ తీసుకుంటారు, 2 ప్లేన్ సెలెక్ట్ చేస్తారు, 1 ఇస్తారు, ఎగ్జాక్ట్లీ మిడిల్లో వస్తుంది. సో అలా క్లియర్ గా మనం చూసుకుంటే బెటర్ అన్ని కమాండ్స్ ని. సో ఈ 3 కంప్లీట్ అయిపోయినాయి. సో దీస్ ఆర్ పాయింట్, లైన్ అండ్ ప్లేన్. ఈ 3 చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ 3 రిఫరెన్స్ ఎలిమెంట్స్ గా యాక్ట్ చేస్తే, రిఫరెన్స్ ఎలిమెంట్స్ అంటే వీటిని యూజ్ చేసుకొని మనం స్కెచెస్ మాక్సిమం డ్రా చేస్తాం. సో దట్స్ వై దీస్ ఆర్ కాల్డ్ యాజ్ రిఫరెన్స్ ఎలిమెంట్స్. సో ఈ రిఫరెన్స్ ఎలిమెంట్స్ మీకు ఐడియా ఉండాలి డెఫినెట్ గా. ఎందుకంటే మెజారిటీ కేసులో మనం స్కెచ్ గీయాలి, వైర్ ఫ్రేమ్ గీయాలన్నా స్కెచ్ గీయాలన్నా ఈ 3 యూజ్ అవుతాయి మనకి. అండ్ ఇక్కడికి వచ్చేసి ప్రొజెక్షన్ మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో ప్రొజెక్షన్ ఎలా వర్క్ చేద్దాం మళ్ళీ చూపిస్తాను ఒకసారి క్లియర్ గా. సో నేను ఇక్కడ రెక్టాంగులర్ స్కెచ్ తీసుకుంటున్నాను, పొజిషన్ స్కెచ్, టాప్ లైన్ సెలెక్ట్ చేశాను, స్వాప్ రివర్స్ వ్యూ, ఓకే. అండ్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ నార్మల్ rectangle and I'm going to exit the workbench also. And here I'm going to fill, select this one, preview, ఓకే. సో ఇది ఒక సర్ఫేస్ అన్నమాట. ఒక రెక్టాంగులర్ స్కెచ్ డ్రా చేసి దాన్ని ఫిల్ చేశాను. సో ఇది ఒక సర్ఫేస్ అయిపోయింది. దీని నుంచి ఇంకో ఆఫ్సెట్ ప్లేన్ తీసుకుంటాను, ఆఫ్సెట్ ప్లేన్. సో దీనికి at a distance of 200, ప్రివ్యూ, ఓకే. సో 200 లో ఒక ప్లేన్ తీసుకున్నాను. సో ఇక్కడ నేను ఏదైనా స్కెచ్ డ్రా చేద్దాం అనుకున్నాను, జస్ట్ గో ఫర్ స్కెచర్, ఈ ప్లేన్, స్వాప్ రివర్స్ వ్యూ, ఓకే. ఓకేనా? సో ఇప్పుడు నేను ఒక స్కెచ్ డ్రా చేస్తాను, ఒక ఎలిప్స్ తీసుకుంటున్నాను, ఎలిప్స్ తీసుకున్నాను. సో ఇదే ఎలిప్స్ నాకు కింద ప్రొజెక్ట్ అవ్వాలి. ఎక్కడ ప్రొజెక్ట్ అవ్వాలి? ఈ హైట్ లో ఉన్న ఎలిప్స్ నాకు దీని మీద ప్రొజెక్ట్ అవ్వాలి, ఈ సర్ఫేస్ మీద ప్రొజెక్ట్ అవ్వాలి. సో అప్పుడు ఏం చేస్తారు? ప్రొజెక్షన్ తీసుకుంటారు. ప్రొజెక్షన్ తీసుకొని
ఈ వైర్ ఫ్రేమ్ తీసుకుంటారు అండ్ ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేస్తారు, ప్రివ్యూ. ఓకే, సో ఇలా ప్రొజెక్ట్ అయిపోయింది చూసారా. సో ఇప్పుడు ఈ ప్రొజెక్ట్ అయిన ఎలిప్స్ అనేది మీరు కట్ చేయాలి, అంటే ట్రిమ్ చేయాలి. ట్రిమ్ చేయాలంటే మనకు ఆప్షన్ ఉంది ఇక్కడ, స్ప్లిట్ తీసుకుంటారు. సో దేన్ని ట్రిమ్ చేయాలో ఆ ఎలిమెంట్ సెలెక్ట్ చేస్తారు అండ్ ఏ సర్ఫేస్ లో స్ప్లిట్ చేయాలో ఆ సర్ఫేస్ సెలెక్ట్ చేస్తారు, ప్రివ్యూ. సో why it is not going to cut? 1 minute, I will see once again. So split element to cut, ఈ ఎలిమెంట్ కట్ చేయాలి, కటింగ్ ఎలిమెంట్. సో ఇది కటింగ్ ఎలిమెంట్, ప్రివ్యూ. ఓకే, సో ఇలా కట్ చేస్తారు. ఓకేనా. సో మళ్ళీ చూపిస్తాను చూడండి. సో ఇది ఏదైనా స్ప్లిట్ చేయాలనుకోండి, అంటే ట్రిమ్ చేయాలనుకోండి, ఇప్పుడు దీన్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేయడం చూసి తెలుసు, అది వచ్చేసి ప్రొజెక్షన్ అనమాట, మీకు ఆల్రెడీ తెలిసింది. ఇక్కడ నుంచి ఇక్కడ ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ప్రొజెక్షన్ చేసిన ఐటమ్ ని దీన్ని ట్రిమ్ చేయాలి, దీని వరకు ట్రిమ్ చేయాలి ఫ్రమ్ ఈ సర్ఫేస్ నుంచి. సో ఇప్పుడు స్ప్లిట్ తీసుకోండి, స్ప్లిట్ తీసుకొని ఏ సర్ఫేస్ అయితే మీరు స్ప్లిట్ చేయాలనుకున్నారో ఆ స్ప్లిట్ సర్ఫేస్ సెలెక్ట్ చేయండి. ఏ ఎలిమెంట్ వరకు అయితే కట్ చేయాలనుకున్నారో ఆ ఎలిమెంట్ సెలెక్ట్ చేయండి, ఓకే క్లిక్ చేయండి, ఇలా స్ప్లిట్ అయిపోతుంది. లైక్ దిస్ వీ కెన్ స్ప్లిట్ ఎనీ ఆబ్జెక్ట్, ఓకే, ఎనీ సర్ఫేస్. అండ్ నెక్స్ట్ టూల్ వచ్చేసి దీంట్లో కంబైన్ కర్వ్. సో కంబైన్ కర్వ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ప్లేన్ లో కర్వ్ డ్రా చేస్తున్నాను, ఈ ఫ్రంట్ సైడ్ ప్లేన్ లో. సో ఈ ప్లేన్ లో ఈ కర్వ్ డ్రా చేశాను అండ్ ఇట్ సైడ్ ప్లేన్ లో ఇంకో కర్వ్ డ్రా చేస్తాను. పొజిషన్ స్కెచర్, ఈ ప్లేన్, స్వాప్, రివర్స్ హెచ్. ఓకే, సో in this plane I'm going to draw one more curve. ఓకేనా. సో 2 కర్వ్స్ డ్రా చేశాను, ఒకటేమో ఫ్రంట్ ప్లేన్ లో అండ్ ఇంకోటి వచ్చేసి సైడ్ ప్లేన్ లో 2 కర్వ్స్ డ్రా చేశాను. ఇప్పుడు నాకు ఈ 2 కర్వ్స్ కంబైన్ చేసి, ఈ 2 కర్వ్స్ ని కంబైన్ చేసి దానికి మిడిల్ లో థర్డ్ కర్వ్ ఒకటి కావాలి, దట్ ఈస్ కాల్డ్ కంబైన్డ్ కర్వ్. సో కంబైన్డ్ కర్వ్ ఆప్షన్ తీసుకోండి, కంబైన్డ్ కర్వ్ ఆప్షన్ తీసుకొని సో ఈ 2 కర్వ్స్ సెలెక్ట్ చేయండి, 2 కర్వ్స్ సెలెక్ట్ చేసేసి ప్రివ్యూ కొట్టండి. సో చూసారా, ఇప్పుడు మీరు కరెక్ట్గా చూస్తే ఇటు సైడ్ ఏమో ఈ కర్వ్ ప్యారలల్ గా ఉంటుంది, ఎట్ ఏ టైం దీనికి కూడా మ్యాచ్ అవుతుంది. ఓకేనా. సో ఇలా అంటే 2 కర్వ్స్ కి మ్యాచ్ అవుతుంది మాక్సిమం కేసెస్ లో. సో అటు సైడ్ ఆ కర్వ్ కి అండ్ ఇటు సైడ్ ఈ కర్వ్ కి రెండిట్లో మ్యాచ్ అయ్యి మనకు ఒక థర్డ్ కర్వ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది చూస్తే మీరు క్లియర్ గమనిస్తే ఇంకొంచండి, ఈ ఆర్క్ అనేది దీనికి సిమిలర్ గా ఉంటది, యాజ్ వెల్ యాజ్ దీనికి కూడా చూడండి, దీనికి కూడా సిమిలర్ గా ఉంటది. అంటే 2 కర్వ్స్ ని కంబైన్ చేసి ఒక థర్డ్ కర్వ్ అనేది క్రియేట్ చేస్తారు. నియరెస్ట్ సొల్యూషన్ లో క్రియేట్ చేస్తుంది. అంటే ఎగ్జాక్ట్ గా 2 కంబైన్ అయిపోవు, బట్ జస్ట్ నియరెస్ట్ సొల్యూషన్ లో క్రియేట్ చేస్తుంది. ఇది మీరు రేర్ కేసులో యూజ్ చేస్తారు కంబైన్ కర్వ్ అనేది. ఎప్పుడంటే 2 కర్వ్స్ ని, అంటే ఫ్రంట్ వ్యూలో చూస్తున్నప్పుడు ఒక కర్వ్ లా ఉంటది, సైడ్ వ్యూలో చూస్తున్నప్పుడు ఇంకొక కర్వ్ లా ఉంటది. సో అలాంటిది 2 కర్వ్స్ ని కంబైన్ చేసినప్పుడు మనం కంబైన్ కర్వ్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ డైమెన్షన్స్ లేవు కదా, అంటే కర్వ్ అనేది మనకి ఎగ్జాక్ట్ గా ఎలా ఉండాలో డైమెన్షన్స్ లేవు. సో అందువల్ల మనకి ఇలా వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ మనకి డైమెన్షన్స్ కరెక్ట్ గా ఉంటే మన కర్వ్ కూడా కరెక్ట్ గా వచ్చే షేప్ లోనే వస్తుంది. ఓకేనా. దట్ ఈస్ అబౌట్ కర్వ్, ఈ కంబైన్ కర్వ్. సో ఎందుకు యూజ్ చేస్తారు, 2 డిఫరెంట్ కర్వ్స్ ఉన్నప్పుడు ఆ 2 డిఫరెంట్ కర్వ్స్ ని కంబైన్ చేసి ఒక థర్డ్ కర్వ్ ని క్రియేట్ చేయడం కోసం కంబైన్ కర్వ్ అనేది యూజ్ చేస్తారు. సో దట్ ఈస్ ద ఆపరేషన్. నెక్స్ట్ వచ్చేసి రిఫ్లెక్ట్ లైన్ అనే కమాండ్ ఉంటుంది. ఎస్, రిఫ్లెక్ట్ లైన్. సో ఈ రిఫ్లెక్ట్ లైన్ ఎందుకు యూజ్ చేస్తారో చెప్తాను చూడండి. సో బిఫోర్ టెలింగ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డ్రా వన్ సెమీ సర్కిల్. ఇప్పుడు వరకు ఫుల్ సర్కిల్ చూసారు, ఇప్పుడు సెమీ సర్కిల్ ఎలాగ ఇస్తారో చూడండి. సెంటర్ పాయింట్ ఇచ్చాను, సపోర్ట్ ఇచ్చాను. సో రేడియస్ వచ్చేసి 100 ఇస్తున్నాను, ప్రివ్యూ. ఓకే, సో మీరు ఫుల్ సర్కిల్ కొడితే ఫుల్ సర్కిల్ వస్తుంది. ఇక్కడ చూడండి పార్ట్ సర్కిల్ కొడితే హాఫ్ సర్కిల్ వస్తుంది. చూడండి సెమీ సర్కిల్ ఇలా. మీరు ఫుల్ సర్కిల్ కొట్టే వరకు ఫుల్ సర్కిల్ రాదు. సో ఇలా ఒక సర్కిల్ గీసేసాను, సెమీ సర్కిల్. సో ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రూడ్ చేస్తున్నాను, ఎక్స్ట్రూడ్. సో ఈ స్కెచ్ ని ఈ డైరెక్షన్ లో, సో సమ్ 150, ప్రివ్యూ. ఓకే, సో ఇప్పుడు ఈ కర్వ్, ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్, ఈ ఎడ్జ్ లైన్ నాకు ఇక్కడికి రావాలి మిడిల్ గా. సో సమ్ 90 degrees లో రావాలి. ఇస్ ఇట్ పాసిబుల్? ఎస్ పాసిబుల్. మనకి రిఫ్లెక్ట్ లైన్ ఆప్షన్ ఉంటుంది, రిఫ్లెక్ట్ లైన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇట్ విల్ ఆస్క్ ఫర్ సపోర్ట్ ఏది, ఇది సపోర్ట్. సో డైరెక్షన్ ఏది, ఈ డైరెక్షన్ చూడండి. సో ఇప్పుడు యాంగిల్ చేంజ్ చేస్తాను నేను ఇలా. ఓకేనా.
సో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా మీకు మిడిల్లో కావాలనుకోండి 90, సో 90 దాటకూడదు, అంటే 90 లోపలే ఉండాలి. 0 అండ్ 90 లోపల ఉండాలి. ఓకే, ఇలా. ఓకేనా? సో మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే క్లిక్ చేస్తే సో ఆ కర్వ్ అనేది అక్కడ ఉండిపోతుంది. ఓకే, ఇలా. దట్ ఈస్ రిఫ్లెక్ట్ లైన్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది రిఫ్లెక్ట్ చేసుకోవాలనుకోండి, దీన్ని ఇలా రిఫ్లెక్ట్ చేసుకోవచ్చు ముందలకి. సో దట్ డిపెండ్స్ అపాన్ యూ. మనకి ఇలా రొటేట్ అవడానికి సర్క్యులర్ సర్ఫేస్ కూడా ఉండాలి. ఇలా రొటేట్ అవడానికి ఒక సర్క్యులర్ సర్ఫేస్ కూడా ఉండాలి. అప్పుడే అది ఇలా రిఫ్లెక్ట్ అవుతూ వస్తుంది. ఇక్కడ నుంచి ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ రిఫ్లెక్ట్ లైన్. సో దీంట్లో మీరు మాక్సిమం ప్రొజెక్షన్ యూజ్ చేస్తారు. రేర్ కేసెస్లో ఈ రెండు యూజ్ చేస్తారు. రేర్ కేసెస్ ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తారు ఈ రెండు. మెజారిటీ కేసెస్లో ఈ ప్రొజెక్షన్ మాత్రం కంపల్సరీగా యూజ్ చేస్తారు. ఓకే, అండ్ ఇది ఇంటర్సెక్షన్ తెలుసు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో స్కెచ్ డ్రా చేస్తున్నాను. రివర్స్. ఓకే, ఇది బాటమ్ ప్లేన్లో డ్రా చేశాను. సో ఇప్పుడు బాటమ్ ప్లేన్లో డ్రా చేసి దీన్ని ఎక్స్ట్రూడ్ చేస్తున్నాను. ఎక్స్ట్రూడ్ ఈ డైరెక్షన్లో, ప్రివ్యూ. ఓకే, సో ఇప్పుడు చూడండి ఈ 2 సర్ఫేస్ ఇంటర్సెక్ట్ అయినాయి. ఈ 2 సర్ఫేస్ ఇంటర్సెక్ట్ అయినాయి. సో ఇది ఇప్పుడు ఇవన్నీ హైడ్ చేస్తున్నాను. ఈ రిఫ్లెక్ట్ లైన్ హైడ్ చేస్తున్నాను. అండ్ ఈ సర్కిల్ హైడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మన స్కెచ్ గీసరికి ఇది హైడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు స్కెచెస్ ఏం లేవు, మీకు క్లియర్గా చూస్తే స్కెచెస్ ఏం లేవు. సో ఇంటర్సెక్షన్ స్కెచ్ కావాలి మీకు, ఈ ఇంటర్సెక్ట్ అయిన స్కెచ్ కావాలి. సో అప్పుడు మనకి ఇంటర్సెక్షన్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. జస్ట్ గో ఫర్ ఇంటర్సెక్షన్ తీసుకోండి. సో ఇది అండ్ ఇది ఈ రెండు సెలెక్ట్ చేయండి, ప్రివ్యూ కొట్టండి. ఓకే, ఇలా. ఓకేనా? సో లైక్ దిస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీంట్లో నుంచి ఇది తీసేద్దాం అనుకున్నారు ఈ పార్ట్ని. సో స్ప్లిట్ ఎలా చేయొచ్చు? స్ప్లిట్ చేయొచ్చు, చూపిస్తాను చూడండి ఎలా స్ప్లిట్ చేయాలో. జస్ట్ గో ఫర్ స్ప్లిట్ తీసుకోండి. దేన్ని స్ప్లిట్ చేయాలి? దీన్ని స్ప్లిట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఇది ప్రివ్యూ. ఓకే, సో ఇలా డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు మనం. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఇది. స్ప్లిట్ తీసుకోండి, దీన్ని స్ప్లిట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఇది. రివర్స్ డైరెక్షన్, ఇటు సైడ్ కావాలి, అదర్ సైడ్. ప్రివ్యూ. ఓకే, చూసారా ఇలా. సో మనం వేరియస్గా గీసుకోవచ్చు స్కెచెస్ అనేవి. డిఫరెంట్గా మనం గీసుకొని మనం స్ప్లిట్ చేసుకోవచ్చు, ప్రొజెక్ట్ చేయొచ్చు. సో దట్ డిపెండ్స్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్. ఓకేనా? సో ఇలా ఐఎమ్ గోయింగ్ టు కంట్రోల్ Z. అది ఇంటర్సెక్షన్ అమ్మ, ఇంటర్సెక్షన్ కోసం అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యారలల్ కర్వ్ మీరు నేను చూసారు కదా. సో ఎలాగో చూపిస్తాను మళ్ళీ ఒకసారి. ఈ పాయింట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవ్వాలి. ఎగ్జిట్ వర్క్ మీన్స్. ఓకేనా? ఈ సెమీ సర్కిల్ డ్రా చేశాను. ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రూడ్ చేస్తున్నాను. ఎక్స్ట్రూడ్. సో ఇది ఈ డైరెక్షన్లో 200 ప్రివ్యూ. ఓకే, సో నాకు ఇక్కడ స్కెచ్ ఉంది కదా, సెమీ సర్కిల్ స్కెచ్. ఈ సెమీ సర్కిల్ స్కెచ్ నాకు 100లో కావాలి. సో 100లో పాయింట్ పెట్టుకోండి. పాయింట్ తీసుకొని సో ఆన్ కర్వ్ సెలెక్ట్ చేయండి. ఈ కర్వ్ అండ్ రేషియో ఆఫ్ కర్వ్ లెంత్ 0.5 ఇవ్వండి. సో ఆటోమేటిక్గా మిడిల్లో వస్తుంది పాయింట్. సో ఇప్పుడు నాకు ఈ కర్వ్ ఇక్కడ కావాలి. సో అప్పుడు ప్యారలల్ కర్వ్ తీసుకొని సో ఈ ఇక్కడ కర్వ్ సెలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ సపోర్ట్ సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ ఈ పాయింట్ సెలెక్ట్ చేయండి, ప్రివ్యూ కొట్టండి. ఓకే, సో చూసారు ఇక్కడికి వచ్చేసింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇక్కడ కావాలి, ఈ ఎండ్కి కావాలి. సో ప్యారలల్ కర్వ్, ఈ కర్వ్, ఈ పాయింట్ ఇక్కడ ప్రివ్యూ. ఓకే, సో ఇప్పుడు ఇది హైడ్ చేసి చూసుకోండి ఇలా. ఓకేనా? సో ఇలాగ మనం ప్యారలల్ కర్వ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ కాల్డ్ ప్యారలల్ కర్వ్. కంట్రోల్ Z ప్రెస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్యారలల్ కర్వ్ చేశాను. సో ఇది ప్యారలల్ కర్వ్ చేశాను. సో దీనిని కొంచెం లోపలికి ఆఫ్సెట్ చేయాలి. ఇప్పుడు ఆఫ్సెట్ కమాండ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆఫ్సెట్ కమాండ్ ఇక్కడ లేదు అని మీరు కంగారు పడవసరంలా. ఇప్పుడు దీన్ని లోపలికి ఆఫ్సెట్ చేయాలనుకోండి. సో ఎలా ఆఫ్సెట్ చేస్తారు? సో దానికి మనకి 3D ఆఫ్సెట్ ఉంటుంది. 3D ప్యారలల్ కర్వ్, 3D కర్వ్ ఆఫ్సెట్ తీసుకోండి.
సో ఏ కర్వ్ అయితే మీరు ఆఫ్సెట్ చేయాలనుకున్నారో ఆ కర్వ్ సెలెక్ట్ చేయండి అండ్ డైరెక్షన్ సెలెక్ట్ చేయండి. సో డిస్టెన్స్ ఇవ్వండి, ఆఫ్సెట్ డిస్టెన్స్ ఆఫ్సెట్ వచ్చేసి ఒక 20 ప్రివ్యూ. ఓకేనా? ఇలా లోపలికి కావాలనుకోండి రివర్స్ ప్రివ్యూ. ఓకే, ఇలా మీరు లోపల చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రూడ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రూడ్ ఈ కర్వ్ని అండ్ ఈ డైరెక్షన్ ప్రివ్యూ. సో ఇలా. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కర్వ్ ఉంది, ఈ కర్వ్ని దీని మీద ప్రొజెక్ట్ చేయాలనుకున్నారు. సో ప్రొజెక్షన్ తీసుకోండి, ప్రొజెక్షన్ తీసుకొని ఈ కర్వ్ సెలెక్ట్ చేయండి. సో ఈ ఫేస్ సెలెక్ట్ చేయండి, ప్రివ్యూ. ఓకే, సో దీని ప్రొజెక్ట్ అయింది కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది జాయిన్ చేద్దాం అనుకున్నారు. సో ఆ ఫేస్ క్లోజ్ చేద్దాం అనుకున్నారు. సో ఏం చేస్తారు, లైన్ తీసుకోండి, లైన్ తీసుకొని ఈ కర్వ్ పాయింట్ సెలెక్ట్ చేయండి, ప్రివ్యూ. నెక్స్ట్ మళ్ళీ లైన్, ఈ పాయింట్. ఓకే, సో అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీకు కర్వ్ కావాలి కదా. సో సేమ్ 3D ప్యారల్ కర్వ్ తీసుకోండి, 3D ప్యారల్ కర్వ్. సో ఈ కర్వ్, ఈ సపోర్ట్ ఈ పాయింట్ దగ్గర, ప్రివ్యూ. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో ఈ మొత్తాన్ని జాయిన్ చేయండి. సారీ జాయిన్ కాదు, ఫిల్ చేయండి. ఫిల్ ఈ కర్వ్, ఇది స్కాన్ చేయండి. ఇక్కడ మనం స్వీప్ ఆప్షన్ యూజ్ చేసి చేయొచ్చు. దీన్ని స్వీప్ చేస్తాను చూడండి, స్వీప్. సో ఈ ప్రొఫైల్, ఈ గైడ్ పాత్, ప్రివ్యూ. ఓకేనా? సో ఇలా ఫిల్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాక్ దీన్ని స్ప్లిట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, సో స్ప్లిట్ చేయొచ్చు. ఎలా స్ప్లిట్ చేస్తారు చూడండి, స్ప్లిట్, దీన్ని స్ప్లిట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఈ ఎలిమెంట్, ప్రివ్యూ. ఓకేనా? సో ఇలా చూసారా, సింపుల్ గా మీకు ఎలా అంటే మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అయితే ఉంటాయి ఇక్కడ. సో మీరు వాటిని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అని ఎలా అయినా యూటిలైజ్ చేయాలి. సో మనకి ఇట్లా డిఫరెంట్ షేప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, బట్ మనకి ఏంటంటే ఏ కమాండ్ని ఎలా వాడాలి, సో ఎప్పుడు ఏది వాడాలని చెప్పి ఒక క్లియర్ కట్ ఐడియా ఉండాలి. సో అప్పుడు మాత్రమే చేయగలం. సో ఐడియా ఎప్పుడు వస్తుందంటే మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ సమ్ టాస్క్ సో దట్ ప్రాక్టీస్ దట్ వన్, సో యుల్ గెట్ సమ్ నాలెడ్జ్ ఆన్ సర్ఫేసెస్. సో నేను ఈ రెండు కంప్లీట్ చేసేసి చెప్తాను అదేంటో. సో ఇంక మనకి మిగిలింది ఈ రెండు. సో మీకు ఆల్రెడీ సర్కిల్ తెలుసు అండ్ స్ప్లైన్ కూడా తెలుసు. అండ్ దీంట్లో సబ్ ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ కార్నర్ అంటే ఫిల్లెట్ అమ్మ. మనకి ఫిల్లెట్ ఇస్తాం కదా, సో అది ఎలా ఇస్తాం చూపిస్తాను చూడండి. కంట్రోల్ జెడ్ ప్రెస్ చేశాను మొత్తాన్ని. సో ఇప్పుడు ఇది కూడా డిలీట్ చేసేయాలంటే డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్. ఓకేనా? నథింగ్ ఈజ్ దే, జస్ట్ ఎంటీ. సో ఇప్పుడు నాకు ఫిల్లెట్, సో ఫిల్లెట్ కార్నర్ కావాలి కదా. సో కార్నర్కి 2 లైన్స్ కావాలి. లైన్ తీసుకున్నాను. సో పాయింట్ అండ్ డైరెక్షన్, సో ఈ పాయింట్ అండ్ ఈ డైరెక్షన్ వచ్చేసి 200 ప్రివ్యూ. ఓకే, అండ్ ఇక్కడ నుంచి పైకి లైన్, ఈ పాయింట్ నుంచి ఈ డైరెక్షన్ ప్రివ్యూ. ఓకే, సో నాకు ఇక్కడ ఇది 200 లైన్, ఇది 200 లైన్. సో ఇక్కడ నాకు ఫిల్లెట్ కావాలి. మై ఫిల్లెట్ వచ్చేసి లైక్ ఒక 20 or 30 రేడియస్ తీసుకోండి. జస్ట్ గో ఫర్ ఫిల్లెట్ అంటే కార్నర్ అనమాట. కార్నర్ తీసుకొని సో ఈ కర్వ్ని సెలెక్ట్ చేయండి అండ్ ఈ కర్వ్ని రెండింటిని సెలెక్ట్ చేసి సో రేడియస్ 20 ప్రివ్యూ. ఓకే, సో ఇలా మీరు ఫిల్లెట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ దీన్ని మీరు ట్రిమ్ చేసుకోవచ్చు. స్లిట్ ఉంది కదా, స్లిట్ యూజ్ చేసి దీన్ని స్ప్లిట్ చేసేసుకోవచ్చు. సో దీన్ని స్ప్లిట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఈ ఎలిమెంట్, సో అక్కడ స్ప్లిట్ అయిపోతుంది. ఓకే, లైక్ దట్. మీకు ఎలా కావాలంటే అలా మీరు స్ప్లిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఆర్ఎల్స్ మీరు ఇప్పుడు దీని లెంత్ కూడా తగ్గించుకోవచ్చు. సో 190 ప్రివ్యూ. సో కంప్లీట్ లెంత్ తగ్గిందా? ఓకే, నో ప్రాబ్లం. సో ఇలా
దిస్ ఈజ్ అబౌట్ ఫిల్లెట్. సో ఇలా మీరు కార్నర్స్ కావాలంటే అక్కడ మీరు ఫిల్లెట్ చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఇది ఏంటంటే కనెక్ట్ కర్వ్. సో కనెక్ట్ కర్వ్ ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు 2 కర్వ్స్ ఉన్నాయి అనుకోండి, లైక్ డ్రా చేసి చూపిస్తాను 2 కర్వ్స్. సో ఇదొక కర్వ్ అండ్ ఇంకో కర్వ్ డ్రా చేయాలి. సో ఇంకో కర్వ్ డ్రా చేయాలంటే మళ్ళీ తీసుకోవాలి స్కెచ్, ఎందుకంటే 2 డిఫరెంట్ కర్వ్స్ కదా అక్కడ అడిగింది. సో మళ్ళీ స్కెచ్ తీసుకున్నాను, సేమ్ ప్లేన్. ఓకే. అండ్ ఇక్కడ కూడా డ్రా చేస్తున్నాను ఇంకొక కర్వ్ సేమ్. సో 2 కర్వ్స్ డ్రా చేశాను. ఇప్పుడు ఈ 2 కర్వ్స్ నాకు మధ్య గ్యాప్ ఉంది కదా, సో ఇప్పుడు ఈ గ్యాప్ని జాయిన్ చేయాలి. ఈ 2 కర్వ్స్ మధ్య గ్యాప్ని జాయిన్ చేయాలి. అప్పుడు వీల్ యూజ్ అన్ ఆప్షన్ కాల్డ్ కనెక్ట్ కర్వ్. సో కనెక్ట్ కర్వ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇట్ విల్ ఆస్క్ ఫర్ పాయింట్ అండ్ కర్వ్. సో ఇది పాయింట్, దాని కర్వ్. అండ్ నెక్స్ట్ ఇది పాయింట్ అండ్ దాని కర్వ్. ఓకేనా? ఇలా రివ్యూ. ఓకే. సో ఇలా మీరు ఆ 2 కర్వ్స్ని జాయిన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నుంచి ఇలా, అంటే 2 కర్వ్స్ మధ్య గ్యాప్ ఉన్నప్పుడు ఆ గ్యాప్ని ఇలా జాయిన్ చేయడానికి కోసం మనకి కనెక్ట్ కర్వ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ కనెక్ట్ కర్వ్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కోనిక్ అనమాట. సో ఈ కోనిక్ ఎలా ఇస్తామంటే, కోనిక్ కూడా 2 లైన్స్ కావాలి. సో లైన్, నేను యాంగిల్ నార్మల్ టు కర్వ్ తీసుకున్నాను. కర్వ్ ఏమో ఇది, పాయింట్ ఏమో ఇది, సపోర్ట్ ఏమో ఇది. 45 degrees కాదు, 60 degrees తీసుకున్నాను. ప్రివ్యూ. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొక లైన్ కావాలి నాకు. ఇంకొక లైన్ వచ్చేసి ఎట్ ఎ లెంత్ ఆఫ్ y నేను 200 తీసుకున్నాను. ప్రివ్యూ. పాయింట్ తీసుకున్నారు సార్. పాయింట్ తీసుకున్నాను అమ్మా, పాయింట్ తీసుకున్నాను. అక్కడి నుంచి లైన్ క్రియేట్ చేస్తాను నేను. పాయింట్ 150 ప్రివ్యూ. ఓకే. సో ఇక్కడ నుంచి లైన్ క్రియేట్ చేస్తాను చూడండి. లైన్, యాంగిల్ నార్మల్ టు కర్వ్. సో కర్వ్ వచ్చేసేమో ఇది, పాయింట్ వచ్చేసేమో ఇక్కడ స్టార్ట్ అవ్వాలి, సపోర్ట్ ఏమో ఇది. సో యాంగిల్ వచ్చేసి దిస్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ 90 + 30 120 ప్రివ్యూ. ఓకేనా? ఎగ్జాక్ట్గా ఇలా మీట్ అయింది. ప్రివ్యూ. ఓకే. సో ఇక్కడ మీట్ అయింది కదా. సో నాకు ఇలా మీట్ అయిన ప్లేస్లో ఇలా కోనిక్ కావాలి, అంటే ఇలా కోనిక్ కావాలి. సో ఇన్ కేస్ మీరు యాంగిల్ రెడ్యూస్ చేయాలన్నా రెడ్యూస్ చేసుకోవచ్చు. సో యాంగిల్ ఇంకొంచెం ఇంక్రీజ్ చేసి అటు సైడ్ అండ్ ఇటు సైడ్. సో కోనిక్ తీసుకోండి, కోనిక్ ఆప్షన్. సో ఇక్కడ ఏమడుగుతుంది చూడండి, స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్. సో స్టార్ట్ పాయింట్ ఏమో ఇది, ఎండ్ పాయింట్ ఏమో ఇది. ఓకేనా? కోనిక్ స్టార్ట్ పాయింట్ ఇది, ఎండ్ పాయింట్ ఏమో ఇది. సో స్టార్ట్ ట్యాంజెంట్, ఇది స్టార్ట్ ట్యాంజెంట్, ఇది ఎండ్ ట్యాంజెంట్. ఓకేనా? సో ఇక్కడ మనకి పారామీటర్ 0.5. సో కొంచెం తగ్గించండి. సపోర్ట్ వచ్చేసి ఈ సపోర్ట్. ఓకేనా? చూడండి. సో ఇలా మీకు ఎక్కడ కోనిక్ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇలా ఇక్కడ కావాలి కోనిక్. సో ఇలా మీకు కావాల్సిన పారామీటర్ వాల్యూ లైక్ 0.8 ప్రివ్యూ. ఓకే. సో ఇలా మనం కోనిక్ షేప్ క్రియేట్ చేసుకోవచ్చు. సో తర్వాత యూ కెన్ హైడ్ దిస్. ఓకేనా? ఇలా దిస్ ఈస్ కాల్డ్ కోనిక్. సో కోనికల్ కర్వ్ అనమాట, ఒక మౌంటైన్ షేప్ లో కర్వ్. సో ఇలాంటి కోనిక్ కర్వ్స్ క్రియేట్ చేసుకొని వీ కెన్ గో విత్ అవర్ ఎక్స్ట్రూడ్ ఆప్షన్. ఎక్స్ట్రూడ్ తీసుకొని ఈ డైరెక్షన్. సో ఇలా. ఓకే. సో దట్ ఈస్ అబౌట్ కోనిక్ అనమాట అది. సో కోనిక్ చేయాలంటే మనకి 2 లైన్స్ కావాలి. సో 2 లైన్స్ కి అలా కోనిక్ స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్. కోనిక్ కి 2 లైన్స్ వచ్చేసి స్టార్ట్ ట్యాంజెంట్, ఎండ్ ట్యాంజెంట్. సో అలా ఇవ్వాలి. సో అప్పుడు మనకి కోనిక్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్స్ వచ్చేసి ఇది స్ప్లైన్ మీకు తెలుసు, అండ్ ఇది వచ్చేసి హెలిక్స్. హెలిక్స్ అంటే తెలుసు కదా, స్ప్రింగ్ షేప్స్ ఉంటాయి. సో స్ప్రింగ్ షేప్స్ క్రియేట్ చేయడానికి హెలిక్స్. సో హెలిక్స్ క్రియేట్ చేయాలంటే మనకు ఒక పాయింట్ ఉండాలి అండ్ యాక్సిస్ ఉండాలి. సో పాయింట్ వచ్చేసి నేను ఎక్స్ డైరెక్షన్ లో ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 30 తీసుకుంటున్నాను. సో 30 అంటే స్ప్రింగ్ డయామీటర్ 30 ఆర్ ఎల్స్ 40 తీసుకోండి. 40 ప్రివ్యూ. ఓకే. సో ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర హెలిక్స్ స్టార్ట్ అయ్యి ఈ యాక్సిస్ చుట్టూ రొటేట్ అవ్వాలి, ఇలా ఇలా పైకి స్ప్రింగ్ లాగా.
దెన్ గో ఫర్ హెలిక్స్ తీసుకోండి. సో స్టార్ట్ పాయింట్ ఏమో ఇది, సో యాక్సిస్ ఏమో ఇది, అండ్ హైట్ వచ్చేసి హైట్ 500 ఇవ్వండి, పిచ్ 50 ఇవ్వండి, పిచ్ 50, హైట్ 500, ప్రివ్యూ. ఓకే, సో ఇలా హైట్ ఏమో 500, పిచ్ ఏమో 50, అంటే ఎవ్రీ 50 దగ్గర మనకు ఒక రింగ్ లో వస్తుంది అనమాట. అది పిచ్, బేస్డ్ అపాన్ పిచ్ తీసుకొని మనకి నెంబర్ ఆఫ్ రింగ్స్ వస్తాయి. ఓకేనా. ఇప్పుడు పైన మీకు ట్యాపర్ కావాలనుకోండి, ట్యాపర్ థ్రెడ్ కావాలి, మనకి సోఫాలో ఉంటాయి కదా ట్యాపర్ థ్రెడ్స్, అలాంటివి కావాలనుకోండి, డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ట్యాపర్ యాంగిల్ దగ్గర, సో సమ్ ట్యాపర్ యాంగిల్ లైక్ ఒక 5 ప్రివ్యూ, 5 చాలా ఎక్కువైపోయింది, ఒక 2 ప్రివ్యూ. సో ఇలా ట్యాపర్ స్ట్రింగ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, 3. సో లైక్ దిస్ వీ కెన్ క్రియేట్ ట్యాపర్ స్ట్రింగ్స్ ఆల్సో. ఓకేనా, ట్యాపర్ హెలిక్స్. ఇలా మనం స్ట్రింగ్స్ క్రియేట్ చేసుకోవాలంటే హెలిక్స్ యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో స్పైరల్ ఆప్షన్ ఉంటుంది. సో స్పైరల్ ఆప్షన్ ఎలా క్రియేట్ చేయాల్సి వస్తుంది చూడండి. సో స్పైరల్ నేను ఈ టాప్ లైన్ క్రియేట్ చేస్తాను. సో స్పైరల్ తీసుకున్నాను, స్పైరల్ తీసుకొని ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ ద సపోర్ట్, ఈ సపోర్ట్ అండ్ ఈ సెంటర్ పాయింట్. సో స్టార్ట్ రేడియస్ ఏమో రేడియస్ స్టార్ట్ వచ్చేసి 20 దగ్గర స్టార్ట్ అవ్వాలి, అండ్ రొటేషనల్ యాక్సిస్ ఏమో ఇది, రొటేషనల్ యాక్సిస్ దీని చుట్టూ రొటేట్ అవ్వాలి. స్టార్ట్ 20, end radius 500, preview. The spiral axis is not specified on the plane. 1 minute, ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ చేద్దాం. ఫైనల్ తీసుకోండి. సో జస్ట్ సెలెక్ట్ ద సపోర్ట్, ఈ సపోర్ట్ తీసుకోండి, అండ్ ఈ సెంటర్ పాయింట్ అండ్ రిఫరెన్స్ యాక్సిస్. సో ఈ రిఫరెన్స్ యాక్సిస్ తీసుకోండి, ఈ యాక్సిస్ తీసుకోండి, వై యాక్సిస్. ఎందుకంటే ఈ సపోర్ట్ ప్లేన్ మీద రిఫరెన్స్ యాక్సిస్ కూడా ఉండాలి, అంటే ఇలా రొటేట్ అవ్వాలో ఆరెల్స్ ఇది తీసుకోవచ్చు. సో స్టార్ట్ రేడియస్ వచ్చేసి 20, ఎండ్ రేడియస్ వచ్చేసి 200, నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ వచ్చేసి 10 రివ్యూ. సో ఇలా, సో ఇలాంటి స్పైరల్ షేప్స్ కోసం మనం స్పైరల్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఓకేనా. సో స్టార్ట్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఒక రొటేషనల్ కర్వ్ అనమాట. స్టార్ట్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎండ్ ఎక్కడ ఎండ్ అవ్వాలి, అండ్ మధ్యలో ఎన్ని రొటేషన్స్ కావాలి. ఇక్కడ ఇచ్చిన చూడండి, స్టార్ట్ 20లో స్టార్ట్ అవ్వాలి, అండ్ ఎండ్ వచ్చేసి 200లో ఎండ్ అవ్వాలి, అండ్ ఈ మధ్యలో రొటేషన్స్ వచ్చేసి 10 ఉండాలి. సార్ వీటిని ఎక్స్పోర్ట్ చేయలేమా? ఎక్స్ట్రూడ్ చేయొచ్చు వీటిని కూడా. ఓకే క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా ఎక్స్ట్రూడ్ తీసుకొని యూ కెన్ ఎక్స్ట్రూడ్. సో ఈ డైరెక్షన్లో. ఓకేనా. సో లెంత్ 10, ప్రివ్యూ. ఓకే. సో మీకు ఎలా కావాలంటే అలా ఎక్స్ట్రూడ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే సార్. అండ్ ఈ ఆప్షన్స్ వచ్చేసి ఇవి మీకు సర్ఫేస్, అంటే సర్ఫేసెస్ డీల్ చేసినప్పుడు చెప్తాను ఇవి. సో ఏంటంటే కొంచెం సర్ఫేస్ ఉంటుంది, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో దట్ ఈస్ అబౌట్ వైర్ ఫ్రేమ్ అనమాట. సో ఇది కంప్లీట్ వైర్ ఫ్రేమ్ అనమాట. సో మీరు మ్యాక్సిమం ఏ స్కెచ్ క్రియేట్ చేయడానికన్నా, సో నా సజెషన్ అయితే బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు స్కెచ్తో చేయాలనుకుంటే కంటిన్యూ విత్ యువర్ స్కెచెస్, నో ప్రాబ్లం. బట్ వైర్ ఫ్రేమ్ కూడా నేర్చుకోండి. సో వైర్ ఫ్రేమ్ యూజ్ చేసి స్కెచెస్ తయారు చేయడానికి ట్రై చేయండి. ఓకే. కొంచెం కష్టంగా ఉంటుంది స్టార్టింగ్లో, బట్ నేను చూసారా స్కెచర్ చాలా తక్కువ వెళ్ళాను. సో ఈ సెషన్ మొత్తంలో స్కెచర్కి వెళ్ళింది మహా అయితే 2 times వెళ్ళాను అంతే. సో మిగతాది మొత్తం ఏది కావాలని ఇక్కడ క్రియేట్ చేసాం. సో బెటర్ మీరు కూడా అలా స్కెచర్ని చిన్న చిన్నగా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. నో ప్రాబ్లం, యూ కెన్ యూజ్ స్కెచర్ ఆల్సో. ఓకే. అండ్ దీంట్లో ఈ రోజు మనం వైర్ ఫ్రేమ్ టూల్ బార్ డిస్కస్ చేసాం, అండ్ ఇక్కడ వచ్చేసి సర్ఫేసెస్లో ఎక్స్ట్రూడ్ డిస్కస్ చేసాం, అండ్ ఈ ఫిల్ డిస్కస్ చేసాం, ఎక్స్ట్రూడ్ ఫిల్ డిస్కస్ చేసాం, అండ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక జాయిన్ డిస్కస్ చేసాం, అంటే సర్ఫేసెస్ మొత్తాన్ని జాయిన్ చేయడం ఎలా అని. అంటే ఫస్ట్ ఒక రెక్టాంగిల్ క్రియేట్ చేసాం కదా, ఆ సర్ఫేస్ మొత్తం జాయిన్ చేయడం ఎలా అని చెప్పి డిస్కస్ చేసాం. అండ్ స్ప్లిట్ డిస్కస్ చేసాం. స్ప్లిట్ ఏంటంటే ఒక హోల్ లాంటి క్రాస్ సెక్షన్ ఉన్నప్పుడు ఆ హోల్ని దాంట్లో నుంచి, ఆ మెయిన్ సర్ఫేస్ నుంచి అలా డిలీట్ చేయాలి, ట్రిమ్ అలా చేయాలి, అది స్ప్లిట్. ఓకేనా. సో దట్స్ ఎనఫ్ ఫర్ టుడేస్ క్లాస్, అండ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ వన్ డయాగ్రామ్ టాస్క్ ఫర్ యూ. సో ఏం చేస్తారంటే జస్ట్ క్రియేట్ నార్మల్ స్కెచ్ తీసుకోండి, లైక్ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు కనిపిస్తాయి. ఆటోక్యాడ్ 2D స్కెచెస్ అని కొట్టండి. సో మనకి చాలా స్కెచెస్ వస్తాయి.
ఓకేనా. సో ఇందులో ఏదో ఏదో తీసుకోండి, లైక్ చిన్న మోడల్ తీసుకోండి, అంటే ఫస్ట్ డే కదా, సో పెద్ద మోడల్ వద్దు, చిన్న 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 లైక్ ఇవ్వండి, ఇలా ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న మాడ్యూల్స్ తీసుకోండి, ఆర్ ఎల్స్ ఈ మాడ్యూల్ ఈ డయాగ్రామ్ అయినా పర్లేదు. ఇది షీట్ మెటల్ డయాగ్రామ్, ఇది వద్దు, ఎస్ ఇది ఓకేనా. సో ఇలాంటి డయాగ్రామ్, ఇలాంటి చిన్న డయాగ్రామ్ తీసుకోండి. సో మీ ఓన్గా సెర్చ్ చేయండి. సో మీ ఓన్గా తీసుకుంటేనే మీకు దాని డిఫికల్టీ అర్థం అవుతుంది. సో మీకు తెలుస్తుంది మీరు హార్డ్ డయాగ్రామ్ తీసుకుంటున్నారా లేదా ఈజీ డయాగ్రామ్ తీసుకుంటున్నారా. సో మీరు చేయగలరు అనుకున్నప్పుడు హార్డ్ డయాగ్రామ్ తీసుకోండి. సో నేను చేయలేను, ఫస్ట్ సింపుల్ డయాగ్రామ్తో స్టార్ట్ చేయాలనుకుంటే సింగిల్ డయాగ్రామ్తో స్టార్ట్ చేయండి. ఇలాగ ఒక నాకు 3D సర్ఫేస్తో క్రియేట్ చేయాలి. ఇది సర్ఫేస్తో క్రియేట్ చేయాలి, లోపలంతా హాలో ఉండాలి, నా మెయిన్ అది. సో రేపు నాకు మీరు డిఫికల్టీస్ చెప్పాలి, ఓకేనా. సో ఈ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తే మీరు చేసేస్తే అది ఈజీగానే ఉంటుంది. సో దట్ ఈస్ అన్నెసరీ. సో ఇప్పుడు మీరు ఇలాంటి డయాగ్రామ్స్, చిన్న డయాగ్రామ్స్ అందరూ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఎంత ఉన్నారు మీటింగ్లో? నియర్లీ 38 మెంబర్స్ ఉన్నారు. సో 38 మెంబర్స్ ఏం చేస్తారంటే, సో ఏదైనా ఒక చిన్న 3D మోడల్ తీసుకోండి. ఆల్రెడీ మీకు 3D మోడల్ చాలా గీసారు కాబట్టి మీకు ఐడియా ఉండుంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే సర్ఫేస్తో చేయాలి, మొత్తం అవుటర్ సర్ఫేస్తో చేయాలి, ఇన్నర్గా హాలో ఉండాలి, ఓకేనా. ఇన్నర్గా హాలో ఉండాలి, ఇన్నర్ మొత్తం హాలో ఉండాలి, అవుటర్లో మాత్రం మనకి సర్ఫేస్ ఉండాలి. సో దీనికి మీరు డిఫికల్టీస్ ఏమేమి ఫేస్ చేశారో రేపు 8 to 8:15 మీరు నాకు డిఫికల్టీస్ చెప్పాలి. సో ఆ డిఫికల్టీస్ ఎలా ఓవర్కమ్ చేయాలని చెప్పి నేను 8:15 తర్వాత క్లాస్ తీసుకుంటాను. సో దట్ ఈస్ యువర్ టాస్క్ ఫర్ టుడే. సో మీరు డెఫినెట్ గా డిఫికల్టీస్ ఫీల్ అవుతారు. సో చూడండి, చూసి అసలు ట్రై చేయండి, ఓకేనా. సో ఇంకోండి ఇలాంటి చిన్న చిన్న డయాగ్రామ్స్ తీసుకోండి, ఓకేనా, ఈజీగానే ఉంటాయి. సో చిన్నవి తీసుకోండి, మొత్తం అట్లాస్ట్ అయిపోయిన తర్వాత మొత్తం జాయిన్ చేయాలి, ఒక సింగిల్ సర్ఫేస్ చేయాలి, ఓకేనా. సో వైర్ ఫ్రేమ్ యూజ్ చేయండి, సర్ఫేస్ లో ఎక్స్ట్రూడ్ యూజ్ చేయండి, అండ్ స్ప్లిట్ యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ హోల్ పెట్టాలనుకోండి, దీని మీద సర్కిల్ డ్రా చేయండి, స్ప్లిట్ చేయండి. చెప్పండి అమ్మా. గ్రూప్ లో పెట్టండి సార్ మనం ఇవి ఇమేజెస్. అదే అదే చెప్పేది, గ్రూప్ లో పెడితే ఏంటంటే ఏదో చిన్నవి నేను పెడతాను, అవి కాకుండా మీ ఓన్ గా మీరు తీసుకోండి. నేను పెడతాను, ఓకే, ప్రాబ్లం లేదు, నేను చూసి పెడతాను, డెఫినెట్ గా పెడతాను. బట్ మీ ఓన్ గా కూడా మీరు చూసుకోండి, ఓకే. Then fine. So that's all for today's session, and I will meet tomorrow. Thank you very much for your cooperation. And మీ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వండి. అటెండెన్స్ లింక్ అదే అటెండెన్స్ లింక్ పెట్టలేదు ఇంకా, సో పెడతారు ఒక్క నిమిషం. క్లాస్ స్టార్ట్ అయింది మాకు, అందుకని అడిగాను. ఎస్ ఓకే ఓకే ఫైన్. సందీప్ అటెండెన్స్ లింక్ పోస్ట్ చేయవా? సార్ రికార్డింగ్ ఆఫ్ చేయొచ్చా సార్ మీరు? ఆఫ్ చేస్తున్నాను.